ఈ లోకంలో ద డేస్ ఆఫ్ డిస్పైర్, ద అకేషన్స్ ఆఫ్ డిస్పైర్ అనేక సార్లు ఉంచబడుతూ వచ్చే కృంగిపోయినటువంటి సమయాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రభు శిష్యులను పిలిచాడు, శిష్యులు వచ్చారు, వారు శిష్యులుగా చేయబడ్డారు, అపోస్తలులు అయ్యేటువంటి క్రమంలో ఉన్నారు వాళ్ళు. ఇటువంటి సందర్భంలో ఉన్నప్పుడు ప్రభు చెప్తూ వచ్చాడు, అయ్యా ఆయన ఎరిగాడు పస్కా గంటకు ముందుకు ఎరిగినప్పుడు చెప్తూ వచ్చాడు, అయ్యా నేనేం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు డిపార్ట్, నేనేమవ్వాలా, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలా. వెంటనే వాళ్ళ హృదయాల్లోకి ఏమొచ్చింది, కలవరము వచ్చింది. వెంటనే ప్రభు చెప్తాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీరెందుకు మీ హృదయంలో కలవరం వచ్చింది, ఆ మాట చదువుదాం. 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయాన్ని ఏం చేయొద్దు, కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం. ఇప్పుడు ప్రభు ద్వారా నీకు నాకు మరణం యొక్క మరణము యొక్క టీయర్స్, ఆ యొక్క ఏడుపు మాత్రం పోవడం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో అనేక సార్లు నీకు నాకు వచ్చేటువంటి ఆ కలవరము ద్వారా ఏర్పడేటువంటి దుఃఖము నుండి తప్పిస్తున్నాడు. రక్షింపబడిన వారే అయినప్పటికీ నీ శిష్యులు ప్రభు ఒకవేళ ఆయన మార్గమును వారు సంపూర్ణంగా గ్రహించక ఆ దూరం అవుతాడు, ఫిజికల్గా అనేసరికి కలవరంలోనికి వెళ్ళినవారుగా ఉన్నాడు. అందుకే 16వ అధ్యాయంలో 33వ వచనంలో చెప్తాడు ఆయన, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యొద్ద మీకు ఏం కలిగినట్లు, సమాధానము కలిగినట్లు, నెమ్మది కలగాలి మీకు. ఈ లోకంలో రక్షించబడిన వారు అనేటువంటి మనము నెమ్మది కలిగి ఉండే నిమిత్తమై చెప్పే మాటలు ఏంటవి, లోకంలో ఏంటంట ఆయన చెప్పే మాటలు చాలా వింతగా ఉంచబడ్డాయి. ఎవరైనా ఏం చెప్తారు, నీకేం కాదు, సమాధానకరమైన మాటలు అంటే, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాము, ఎవరో పేషెంట్ ఐసీయూలో ఉన్నారు, వాళ్ళకి ఎవరైనా అసిస్ట్ చేస్తున్నా వాళ్ళు, లేకపోతే ఒకవేళ భర్త ఐసీయూలో ఉంటే భార్య ఉందనుకో, నాకేం చెప్తారు, ఏం కాదమ్మా డాక్టర్ గారు చెప్పారు, కొన్ని రోజుల్లో 2-3 రోజుల్లో నార్మల్ వాడికి షిఫ్ట్ చేస్తారంట అని చెప్తే ఆ మాటలు ఎలా ఉంటాయి, అవి సమాధానకరమైనటువంటి నెమ్మది కలిగించేటువంటి మాటలుగా ఉంటాయి. అయితే ప్రభు ఏ రీతి అయినటువంటి మాటలను సమాధానకరమైనటువంటి మాటలు అంటున్నాడు, చదవండి. ఆయన చెప్తున్నాడు, లోకంలో మీకు ఏం కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. ఇది ఎట్లా సమాధానకరమైన మాట అయింది, ఇది ఎట్లా నెమ్మదికరమైనటువంటి మాట అయింది, ఇట్ విల్ బ్రింగ్ యూ డిస్పైర్, అది నీకేమిస్తుంది, నీకు కష్టాలు వస్తాయంటే ఏమొస్తుంది, నిరాశ వస్తుంది, కలవరము వచ్చేది ఉంచబడింది. అయితే ఆ కలవరము రాదు అని ఆయన చెప్తున్నాడా, చెప్పట్లేదు. శ్రమ కలగదని చెప్తున్నాడా, చెప్పట్లేదు. బట్ ఆయన ఏం చెప్తున్నాడు, ఐ విల్ రిమూవ్ ద టీయర్స్ ఆఫ్ ద డిస్పైర్, నీ యొక్క నిరాశ నుండి వచ్చేటువంటి ఆ బాష్ప బిందువులు నేనేం చేస్తాను, తుడుస్తాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే ఆల్రెడీ హ్యావ్ ఫినిష్డ్ ద టాస్క్, నేనేం చేశాను, అకంప్లిష్ ద టాస్క్ గివెన్ బై ఫాదర్, తండ్రి ద్వారా ఇవ్వనటువంటి పనిని నేను నెరవేర్చి తిని, నేను లోకమును జయించి తిని. నెక్స్ట్ తర్వాత, తండ్రి నా గడియ వచ్చింది, కుమారుడు నిన్ను మహింపరిచినట్లు నీ కుమారుని మహింపరచమని చెప్తున్నాడు. ఆ తర్వాత ఎందుకు ఆ మాటలు చెప్పవలసి వచ్చిందంటే, నీకు నాకు ఈ లోకంలో నిజముగా నీ యొక్క నా యొక్క వేదన, నీ యొక్క నా యొక్క కలవరంలో ఆయన పాలు పొందుట కొరకే ఈ మాటలు చెప్తూ వచ్చాడు. అందుకే మనం 11వ అధ్యాయంలో యోహాను సువార్తలో చూస్తే, బేతనీలో ఆయన ఎంతో ఇష్టముగా ప్రేమించినటువంటి కుటుంబంలో మరణం వచ్చింది. అయితే ఆ మరణంలో ఆయన ఏం చేశాడు, ఆ కుటుంబాన్ని దేని ద్వారా వెళ్ళడానికి ఆయన అనుమతించాడు, కలవరం ద్వారా వెళ్ళడానికి అనుమతించాడు, నిరాశ ద్వారా వెళ్ళడానికి అనుమతించాడు. బట్ హీ వాజ్ దేర్. ఆయన తర్వాత ఆడికి వచ్చాడు, వచ్చి యేసు ఏం చేశాడు, కన్నీళ్ళు విడిచాను, జీసస్ వెప్ట్, ఆయన కన్నీళ్ళు గార్చాడు. ఆ యొక్క బాధలో తాను కూడా పాలు పొందినవాడుగా ఉన్నాడు. ఒకవేళ శిష్యుల యొక్క గ్రహింపు ఎలా ఉందంటే, నువ్వు ప్రేమించుచున్నటువంటి కుటుంబం అది, నువ్వు రక్షణను అనుగ్రహించినటువంటి కుటుంబం అది, దానికి ఏం రాకూడదు, నిరాశ రాకూడదు, ఆ కుటుంబానికి ఏం రాకూడదు, కలవరము. బట్ దేవుని యొక్క ప్రణాళిక చూసినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశం చూసినప్పుడు అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, శ్రమిస్తున్నాడు, కలవరం ఇస్తున్నాడు, దానిలో ఆయన కృపనిచ్చి దానిలో ఆయనే మన కన్నుల యొక్క బాష్ప బిందువులు తుడిచివేస్తున్నాడు. ఇది గ్రహించిన నిమిత్తమే దేవుడు మార్తకు మరియకు ఎన్నో పాఠాలు అక్కడ నేర్పిస్తూ వచ్చాడు. దాన్ని మనం చూడంగానే, అందుకే కీర్తనకారుడు అంటాడు 84వ కీర్తనలో, చూడండి 84వ కీర్తన, బాగా పరిచయమైనటువంటి
కీర్తనగా ఉంచబడింది. 84వ కీర్తన. ఐదవ వచనం నుండి, నీ వలన బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చేసే మార్గాలు వాళ్ళకి ఎంత ఇష్టమై ఉన్నాయి. వారు దేంట్లో నుండి వెళ్తారంట? బాకాలోయలో నుండి. బాకా మీన్స్ వీపింగ్. బాకా అంటే అర్థం ఏంటంటే విలపించుట, ఏడ్చుట. వారు ఏ లోయ గుండా వెళ్తారు? విలపించేటువంటి లోయ గుండానే వెళ్తారు. దాంట్లో ఏ సందేహమును లేదు, దాంట్లో మినహాయింపేమీ లేదు. వెళ్ళవలసిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ దాన్ని ఏం చేస్తారు? జలమయముగా చేస్తారు. తొలకరి వారు ఏం చేస్తారు? దాన్ని దీవెనలతో కప్పేదిగా ఉంచబడింది. 7వ వచనంలో చెప్తున్నాడు, నానాటికి వారు బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని ఎంత ధైర్యంతో కూడిన ద వర్డ్స్ ఆఫ్ అష్యూరెన్స్, నిశ్చయతతో కూడినటువంటి మాటలు చెప్తున్నాడు. ప్రతివాడు సియోన్లో ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో ఎందుకు కనపడ్డాడు? ఎందుకు కనపడతాడు అంటే వాడు ఎక్కడి నుండి వచ్చాడు సియోన్లోనికి? బాకా లోయలో ఆయన తొలకరి వాన ద్వారా వచ్చినటువంటి దీవెనలతో కప్పబడిన వాడే. నాటికి దినదినము బలాభివృద్ధి చెందుతూ వచ్చిన వాడుగా ఉంచబడి ఉన్నాడు. అందును బట్టి దేవుని కృపను ఉపయోగించుకుంటూ వచ్చిన వాడు కాబట్టి సియోన్లో ప్రవేశించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మరొక సంగతిని మనం చూద్దాం. 10:10 ఏలయనగా ఇక్కడ మూడవదిగా మనం చూస్తే, అనేక సార్లు ఈ లోకంలో అవమానం కలిగేటువంటి పరిస్థితులు ఉంచబడవచ్చు. బట్ హీ విల్ వైప్ అవే ద టీయర్స్ ఆఫ్ డిస్పరేజ్మెంట్ అంటే అవమానంతో కూడినటువంటి పరిస్థితులు. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏలయనగా 11వ వచనము, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచి వాడు ఎవడు సిగ్గుపడ్డు. ఈ సిగ్గు ఎటువంటిది? ఈ లోకంలో కలిగేటువంటి అవమానం కాదు, దాన్ని మళ్ళీ విభజించాల. ఈ లోకంలో కలిగేటువంటి అవమానము, ద రిప్రోచ్, నింద, లోకస్తుల ద్వారా మన పొరపాటును బట్టి, లేకపోతే ఒకవేళ ప్రభు మనకు అనుమతించింది ఈ జరిగే సంగతి కాదు. కానీ దేవుని సన్నిధిలో సిగ్గుపడకుండా నిలవబడేటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చేది ఏమంటే ఆయన యందు మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసం. సిగ్గుపడక్కర్లేదు. అందుకే ఆయన అంటాడు, నేను వచ్చినప్పుడు భూమి మీద ఏం కనుగొన్ను? విశ్వాసం కనుగొంటానా? ఒకవేళ వచ్చినప్పుడు ఆ విశ్వాసం కానీ లేకపోతే సిగ్గుపడవలసి వచ్చేటువంటి అవకాశము ఉంచబడింది. మూడవదిగా ఈ సంగతిని డిస్పరేజ్మెంట్, సిగ్గు నిందనక్కర్లేనటువంటి స్థితిలోనికి నన్ను తీసుకొని వెళ్తాను. ఎట్లా తీసుకొని వెళ్తున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి నీ క్రియ ఉంచబడింది. రక్షణ ఉచితంగా ఇవ్వబడింది, సందేహం లేదు. బాకాలోయ గుండా వెళ్ళినప్పుడు నీవు ఆయనను నమ్మాలా, నీ సంగతి కూడా ఉంచబడింది. ఆయనతో పాటు నేను కూడా దాంట్లో కోఆపరేషన్ ఉంచబడింది. ఈ డిస్ప్రేజ్మెంట్లోకి వచ్చేసరికి, సిగ్గు నందకుండా ఉండేదానికి విషయానికి వచ్చేసరికి ఆయన విశ్వాసం ఉంచుట ఎంతో అవసరంగా ఉంచబడింది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? తర్వాత వచనంలో ఏమంటున్నాడు? యూదులని గ్రీసు దేశులని భేదం లేదు. అది మూడవ సంగతి. హౌ కెన్ వి ఎస్కేప్ ఫ్రమ్ ద టైమ్స్ ఆఫ్ డిస్ప్రేజ్మెంట్? ఎలా మనము సిగ్గునందే స్థితిలో నుండి బయటపడగలమంటే, ఎవడైనప్పటికీ వాడు యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, అన్యజనుడైనా, ప్రభువును నామమును బట్టి రక్షింపబడినవాడు ప్రభువు నామమున ప్రార్థన చేసినప్పుడు ఆయన అందరికీ ప్రభువై ఉండి ఏం చేస్తున్నాడు? అందరికీ కృప చూపుటకు ఈస్ రిచ్, ఈస్ అబండెంట్లీ రిచ్. ఎలా ఉన్నాడు? ఐశ్వర్యంలో ఉన్నతుడిగా ఉంచబడ్డాడు. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. కాబట్టి నన్ను ఆయన తన కృపలో జ్ఞాపకం చేసుకుని నీకు నాకు మనం అడిగిన దానికి సమాధానం అనుగ్రహించి శ్రేష్టమైన ఈవులతో నన్ను అలంకరింపజేసేవాడై ఉన్నాడు. అప్పుడు నేనేం చేస్తామంటే, ఆ విశ్వాసమును బట్టి, నువ్వు పొందిన దాన్ని బట్టి సిగ్గులేని వారముగా ఆయన ముందు నిలబడగలము. మరొక సంగతి మనం చూసుకుంటే, హీ విల్ వైప్ అవే ద టీయర్స్ ఆఫ్ డిస్టెన్స్. నీకు నాకున్నటువంటి ఆ యొక్క దూరం వలన వచ్చేటువంటి
ఆ యొక్క కన్నీటి నుండి నిన్ను నన్ను తొలగించేవాడుగా ఉంచబడి ఉన్నాడు. అదే మనం చూసాం యోహాను సువార్త 14వ అధ్యాయంలో వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆ యొక్క దుఃఖం, ఎందుకు వచ్చింది, కలవరం ఎందుకు వచ్చింది? ఆ డిస్టెన్స్. ప్రభు చెప్తున్నాడు నేనేం చేయాలా, వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. దాన్ని బట్టి ఇది ఆది నుండి ఉన్న సంగతే. ఎప్పుడైతే మోషే మీద ఆధారపడుతూ వచ్చారు, ఇశ్రాయేలీయులు ఏమైపోయారు, ఎవరి మీద ఆధారపడిపోయారు? మోషేని నమ్మేశారు, మోషే మీద ఆధారపడిపోయారు. తిట్టినా మోషేనే తిట్టారు, పొగిడినా మోషేనే తిట్టారు. తర్వాత యెహోషువ మీద ఆధారపడుతూ వచ్చారు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోషువ, మోషే ఈ యొక్క నాయకులు అనేవారు ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టి వైపుకి తీసుకొని వెళ్తే ఒక యుద్ధం జరిగింది, యుద్ధంలో గెలిచారు. గెలిచి వచ్చిన తర్వాత యెహోషువకు చెప్తాడు మోషే, ప్రభు నీకు విజయం ఇచ్చాడని యెహోషువకు పాఠం నేర్పించాడు. ఏమని? ప్రభువే కానీ సహాయపడింది నువ్వు కాదు. ఈ సంగతి చెప్తూ ఇశ్రాయేలుకు పాఠం నేర్పిస్తాడు. ఏమది? మోషే నీకు ఎక్కడున్నాడు? దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ రెడీ అవుతున్నాడు. ఈడ అయిపోయిన తర్వాత వాడి మీద ఆధారపడవచ్చు అనుకోవడానికి ఎవరు రెడీ అవుతున్నారు? నెక్స్ట్ యెహోషువ రెడీ అయిపోతున్నాడు. యెహోషువ కాదు, మోషే కాదు. అసలు నిజంగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది దేవుని సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క కనుదృష్టి ఎట్లా ఉంది? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇశ్రాయేలుపై ఉంచబడుతుంది. మోషే తాత్కాలికమైన వాడు. సంవత్సరాంతం మొదలుకొని సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు మోషే ప్రతి క్షణం మిమ్మల్ని పట్టించుకునేటువంటి శక్తి కలిగిన వాడు కాదు, మానవుడే. అయితే ప్రభు వైపుకు తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రభుతో నీకు నాకున్నటువంటి దూరము పెరిగిపోతుంది అనుకున్నప్పుడు ఎవరు? ఈ శిష్యులు. ఒక మనుషుని గురించి అట్లా ఆలోచిస్తే ఇశ్రాయేలీయులు, దేవాది దేవుడు నరావతారిగా వచ్చాడు. ఆయన శరీరాన్ని ధరించి దేవాది దేవుడితో, శరీరంతో ఆయన దేవాది దేవుడు ఆయన యొక్క ప్రజెన్స్ని చూసి ఆయనతో పాటు ఉండి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడంటే వాళ్ళ హృదయం ఎందుకు సింపుల్గా చెప్పేస్తాం, ఎందుకు కలవరపడదు? డెఫినెట్గా కలవరపడేదిగా ఉంచబడింది. మోషే వెళ్ళిపోతున్నాడంటేనే వాళ్ళు దుఃఖిస్తున్నప్పుడు, యెహోషువ వెళ్ళిపోతున్నాడంటేనే దుఃఖిస్తున్నప్పుడు, దేవాది దేవుడు ఆయన వెళ్ళిపోతానంటే వారు చాలా బాధపడిన వారుగా ఉన్నారు, కలవరం చెందిన వారుగా ఉన్నారు. పేతురు అయితే ఒక మెట్టు ఎదురుకొచ్చి అది నీకు దూరమోగను గాక అంటాడు. అయితే ప్రభువు చెప్తాడు పేతురుతో, నువ్వు దేవుని కార్యములను ఎరగట్లేదు. ఇప్పుడు నీకు నాకు కొన్ని సందర్భముల్లో దేవుని కృప దూరమైందేమో అని అనుకునే పరిస్థితులు వచ్చి ఉన్నప్పుడు ఏమొస్తాయి? నీకు నాకు వెంటనే దుఃఖం వచ్చేదిగా ఉంచబడింది. ప్రభు మర్చిపోయాడేమో అనుకుంటాం, అయితే ఆయన మర్చిపోయేవాడుగా లేడు. విలాపవాక్యంలో ఒక వ్యక్తి అలాగే అనుకుంటున్నాడు. 3వ అధ్యాయం, ఈ మాట చూసుకొని ముగించుకుందాం. విలాపవాక్యంలో 3వ అధ్యాయంలో కూడా తన పరిస్థితిని బట్టి ఈ రీతిగా అనుకుంటున్నాడు. 3వ అధ్యాయంలో 17వ వచనం నుండి త్వరగా నేను చదువుతాను. నెమ్మదికి నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను. నాకు బలము ఉడిగాననుకొంటిని, యెహోవా యందు నాకు ఇక ఆశ లేవనుకోండి. పరిస్థితి వచ్చింది, విభిన్నమైనటువంటి శ్రమలు కలిగాయి. ఆయా పరిస్థితులు గుండా అక్కడ ఆ మనుష్యుడు, ఆ నరుడు అని చెప్తాడు, ఆ నరుడు వెలవలసి వచ్చింది. ఈ వెలవలసి వచ్చిన పరిస్థితుల్లో దేవుడు ఒకవేళ దూరం అయిపోయాడేమో అనుకుంటున్నాడు. అయితే యోబు వేరే రీతిగా ఉంది. యోబు అయితే ఇటు రీతిగా అనుకోలేదు, కానీ విలాపవాక్యంలో ఈ రీతిగా నరుడు అనుకుంటున్నప్పుడు ఆ శ్రమను, ఆ దురవస్థను, ఆ మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఆయనకు ఒకటి గుర్తొచ్చింది. 21వ వచనంలో చెప్తున్నాడు, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచుంది. ఏంటది? యెహోవా కృపగలవాడు. ఆయన ఎవరు? కృపగలవాడు. లెట్ us praise him for his steadfastness. ఆయన యొక్క నిలకడైనటువంటి స్థితిని బట్టి నీవు నన్ను ఏం చేయాలి? మనం ఆయనను we should worship him, not only praise. మనం ఆయనను స్తుతించడం మాత్రమే కాదు, ఆరాధించాల. ఏ మనుషునికి నిలకడ లేదు. ఏ మనుష్యుడి రీతిగా నీ దురవస్థను బట్టి, నా పరిస్థితిని బట్టి ప్రభు దూరం అయిపోయాడు అనుకుంటున్నప్పటికీ, ఆయనైతే నేను ఆయన గురించి తప్పుడుగా అవగాహన కలిగి ఉండే పరిస్థితులు కలిగి ఉంటున్నామేమో, కానీ ఆయన వైపు నుండి, ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ఇటర్నల్ గాడ్, నిత్యుడగు దేవుని వైపు నుండి మనం చూసినప్పుడు ఆయన ఎవరంట? కృపగలవాడే, ఎల్లప్పుడూ కృపగలవాడే. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది, నిత్యము నిలుస్తుంది, ఎడతెగక నిలిచేదిగా ఉంచబడింది. కాబట్టి నిర్మూలం కాలే. తర్వాత వచనంలో అంటున్నాడు, అనుదినము నూతనముగా ఆయన
వాత్సల్యత పుట్టుచుంది, నూతనంగా పుట్టుతుంది. నూతనమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్తున్నావేమో, పతనంలోనికి వెళ్తున్నావేమో, నూతనమైనటువంటి సమస్యలోనికి వెళ్తున్నావేమో, ప్రతిదానికి చాలినది. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నీ కృప నాకు సరిపోయిందంటే అది ప్రతి విషయంలో కూడా ఎలా ఉంది? అప్రోప్రియేట్ గ్రేస్. ఏ గ్రేస్ అది? చాలినటువంటి కృప. అంటే దానికి చెందినటువంటిదిగా, తగినటువంటిదిగా, కరెక్ట్ మాటగా చెప్పాలంటే తగినటువంటి కృప ఇస్తున్నాడు. దేనికి అవసరమైనటువంటి విధానములో, ఆ విధానంలో చాలినట్లుగా దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. యు షుడ్ ప్రేజ్ హిమ్ ఫర్ హిస్ స్టెడ్ ఫాస్ట్నెస్. ఆయన ఎడతెగక నీపై నాపై చూపించే కృపను బట్టి ఆయనను స్తుతించవలసిన, ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మరొకటిగా చూసుకుంటే 37వ కీర్తన 23వ వచనము. 37వ కీర్తన 23వ వచనం. ఆయన ఏం చెప్తున్నాడు? యెహోవా అతన్ని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండు. లెట్ us worship him because of his sovereignty. ఆయన యొక్క సార్వభౌమాధికారమును బట్టి మనం ఆయన ఏం చేయాలా? ఆయనను మనము ఆరాధించవలసిన వారమైనాం. ఆయన పడడం చెప్పట్లేదు, సహాయాన్ని అయితే ఇస్తున్నాడు. ఒక్కొక్కసార్లు నేను పడిపోయే స్థితి కలిగిన వారమే అయినప్పటికీ ప్రభు తన ప్రేమను గురించి మనం చూసినప్పుడు ఒకరిని నడత యెహోవా చేతనే, ఇట్ ఈస్ ఈ సోవర్నిటీ. ఆయన సార్వభౌమాధికారమేది. ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా అది సాధ్యమయ్యేది కాదు. అందుకే దావీదు అది ఎరిగాడు. 30 అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి సమయాల్లో తన భార్యలిద్దరిని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. తనకున్న ఆస్తి, తన వారిని అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఈయనేమో ఇశ్రాయేలు మీద యుద్ధానికి కూడా రెడీ అయిపోతే తన ఇంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాళ్ళు పట్టుకొని ఎక్కడ రాయుడు కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఎవరు స్థిరపరిచారు? దేవుడు స్థిరపరిచాడు. ఏం తీసుకున్నాడు ఆయన? అబ్యాతారుని పిలిచాడు, అరే బాబు ఏఫోదు తీసుకుని రా. ఒకప్పుడు ఏఫోదును దాటుకొని గొల్యాత్ ఖడ్గం దగ్గరికి వెళ్ళాడేమో కానీ ఇప్పుడైతే ఎట్లా తెలిసింది ఆయనకు? ఖడ్గము తీసుకొని వెళ్ళి ఒక్కొక్కడిని చంపి తీసుకొని రాలేడా? దావీదు యొక్క నైపుణ్యత, ఆయన యొక్క యుద్ధంలో ఆయనకున్నటువంటి నైపుణ్యతను గురించి చూస్తే తీసుకొని రాగలడు. ఆకీష్ రాజు అందుకే కదా వెంట పెట్టుకుని వెళ్దాం అనుకున్నాడు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు సర్దార్లు, అది వేరే విషయం. కానీ యుద్ధంలో నేర్పరైన వాడు మళ్ళీ తిరిగి ఒక్కడే వెళ్ళి వన్ మ్యాన్ అందరిని చంపేసి వాళ్ళని విడిపించి తీసుకొని రాగాడు. గ్రహించాడు, ఇప్పుడు నన్ను స్థిరపరిచేది ఆ యొక్క యుద్ధం కాదు, నేను స్థిరపరచబడేది ఎక్కడికి వెళ్ళాలా? ఆయనే. నా నడత ఇప్పుడు స్థిరపరచబడినది కాదు, తప్పిపోయా, తొట్టిల్లా. అందుకే యూదా చెప్తాడు, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడటకు ఆయనే సమర్థుడు, ఇంకెవరు కాదు. శక్తిగల మన రక్షకుడైన ఆయనే శక్తి గలవాడు. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, యూదా జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు ఆయన ఐశ్వర్యము, నా కృపను ఎరిగిన వాడే ఆయన చెంతకొచ్చి ఏఫోదును ధరించి ప్రభు యొద్దకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒకరి నడత బికాజ్ ఆఫ్ హిస్ సోవర్నిటీ, ఆయన యొక్క సార్వభౌమాధికారంలో. అందుకే అదే చెప్తాడు 8వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రికలో, ఆయనే పిలిచాడు, ఆయనే నీతిమంతులుగా తెచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మహిమపరిచేవాడిగా ఉన్నాడు. ఆయన యొక్క సార్వభౌమాధికార చిత్తంలో వీటన్నిటినీ జరిగిస్తున్నవాడిగా ఉంచబడి ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించడానికి గాను కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి మనము ఆ మాట చదువుకొని 25వ అధ్యాయము యెషయా గ్రంథము 8-9 వచనాలు. మరెన్నడూ ఉండకుండా మరణమునైనా బ్రింగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పవిందులను తుడిచివేయను, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగ జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. జరగనయింది, సంపూర్ణం కాలే. అయితే నేటి దినాల్లో కూడా ప్రభువు రక్షించుట మాత్రమే కాదు, ఆ రక్షణలో నిన్ను సంపూర్ణలు చేసి కడవరకు ప్రభు యొక్క దినం వరకు ఏ రీతిగా కాపాడుతున్నాడనే సంగతిని చూస్తూ వచ్చాం. ఆయన సార్వభౌమాధికారాన్ని బట్టి, ఆయన నిలకడగా చూపించినటువంటి అప్రోప్రియేట్ తగినటువంటి కృపను అనుగ్రహించడం బట్టి, అందుని బట్టి ఇప్పుడు నీవు నేను ఏం చేయవలసిన వారమే ఉన్నాం. 9వ వచనంలో, ఆ దినమున జనులు ఇలాగనందరు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. రెండవదిగా మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే, దిస్ నో అదర్ వన్, వేరేవాడవుడు కాదు, ఈయనే, హిమ్ ఓన్లీ, ఆయనే.
ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించదము. కాబట్టి మనము కూడా ఆయన ద్వారా రక్షించబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మరణము నుండి జీవములోనికి దాటింపబడ్డాం. ఒకసారి ఆయన నీ కొరకే నా కొరకే అర్పించబడ్డాడు. నీ కొరకే నా కొరకే పనార్పణముగా పోయబడ్డాడు. ఇప్పుడు నీకు నాకు నిత్య జీవం అనుగ్రహించాడు. వెళ్ళిపోయాడు కదా, కలవరపడకుండా నిమిత్తమే, కలవరము కలిగి ఉండకుండా నిమిత్తమే, ఏ నిరాశ ఏ కృంగుదల వచ్చినా దాంట్లో బాకాలోయలో నిన్ను వెళ్ళుటకు గాను చేయబట్టుకుంటున్నాడు. తొలకరి వాన ఏం చేస్తుంది? ఇప్పుడు దీవెనలతో గడుపుతుంది. దినదినాభివృద్ధిని నాటికి బలాభివృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. ఒక దినం వస్తుంది, ఇటువంటి అనుభవం కలిగిన ప్రతివాడు ఎక్కడుంటాడు? సియోనులో ఉంటాడు, దేవునితో ఉంటాడు. ఆ ధన్యతనిస్తున్నాడు. డెస్పరేస్మెంట్, సిగ్గుపడి సిగ్గుతో మన ముఖం కప్పుకొనకుండా అనేకసార్లు పడిపోతున్నాం, అనేకసార్లు దూరం అవుతున్నాం. నీ శక్తి కాదు, నా శక్తి కాదు. అందుకే ఆయన నామాన్ని బట్టి ప్రార్థించేవాడు అందరికీ ఆయన ఏం చేస్తున్నాడు? తన కృప ఎక్కడి నుండి చూపిస్తున్నాడు? ఫ్రమ్ ద అబండెన్స్ ఆఫ్ హిస్ గ్రేస్, ఫ్రమ్ ద అబండెంట్లీ రిచ్. ఆయన సకల అబండెంట్లీ రిచ్, సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యం. అది నార్మల్ కాదు, సామాన్యమైనది కాదు. దాని నుండి ఆ కృపతో నిన్ను పోషించి అవిశ్వాసంలో స్థిరపరిచి నిన్ను నిలిచి ఉండేటట్లుగా చేస్తున్నాడు. నిలకడైన ప్రేమ, నిలకడైనటువంటి కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆయన సార్వభౌమాధికారంలో నన్ను తానే కృప చూపించి స్థిరపరుస్తున్నాడు. వీటన్నిటిని అనుభవించినటువంటి నీవు నేను ఒక దినాన్న ఇంక ఏ ఏడ్పు ఏ మరణము లేనటువంటి సంపూర్ణ విజయంలోనికి తీసుకుని వెళ్తాడనేటువంటి నిరీక్షణ కలిగిన వారమే ప్రభుని ఆరాధించుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయపడును గాక. సండే స్కూల్ వాళ్ళు ఉన్నాడు. అందరం లేచి నిలబడదాం, ఒక పాట పాడుకుందాం. 246వ పాట. అందరూ లేచి నిలబడి గమనించండి. పల్లవి అనుపల్లవి తర్వాత 4, 5, 6 చరణాలు పాడదాం. 1, 2, 3 వద్దు, 4, 5 రక్షణ్య పాటలు పాడి. రక్షణ్య పాటలు పాడి రక్షకుడేసుని సదా కొనియాడు. రక్షణ్య పాటలు పాడి రక్షకుడేసుని సదా కొనియాడు. ఇక్కట్టులోన యేసును వెదకి, ఇక్కట్టులోన యేసును వెదకి ఎక్కాలమందును స్తుతించకూడి, ఎక్కాలమందును స్తుతించకూడి. రక్షణ్య పాటలు పాడి రక్షకుడేసుని సదా కొనియాడు. రక్షణ్య పాటలు పాడి రక్షకుడేసుని సదా కొనియాడు. మరణము నుండి తాపించినాన్ని తత్కాలమున తాపించుచున్నా. మరణము నుండి తాపించినాన్ని తత్కాలమున తాపించుచున్నా. ఇకను తాపించినను, ఇకను తాపించినను గొప్ప నమ్మకమును మనకిచ్చిన, గొప్ప నమ్మకమును మనకిచ్చిన. రక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడు. రక్షణ్య పాటలు పాడి రక్షకుడేసు
సదా కొనియాడు. సంకటముల నుండి విడిపించి వణకును మన కెడబాటు చేసిన, సంకటముల నుండి విడిపించి వణకును మన కెడబాటు చేసిన, కష్టపెట్టిన బాధల తొలగించి, కష్టపెట్టిన బాధల తొలగించి విడిపించినట్టు యేసును చూచి, విడిపించినట్టు యేసును చూచి రాక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడు. రాక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడు. శ్రమల నెల్లను పారద్రోలి శోధనలు మనలను చేరకను, శ్రమల నెల్లను పారద్రోలి శోధనలు మనలను చేరగను. సుఖముల మాకెల్లప్పుడు నీచిన, సుఖముల మాకెల్లప్పుడు నీచిన ప్రేమ స్వరూపిణి స్తోత్రించుచును, ప్రేమ స్వరూపిణి స్తోత్రించుచును. రాక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడు. రాక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడు. ఇక్కట్టులోన యేసును వెదకి, ఇక్కట్టులోన యేసును వెదకి ఎక్కాలమందును స్తుతించకూడి, ఎక్కాలమందును స్తుతించకూడి రాక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడు. రాక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడు. ముందుగా సండే స్కూల్ ఉపాధ్యాయులు ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు సహోదరి ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా దేవుణ్ణి ఆరాధించారు. ఆమెను బట్టి మీ సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రభువా, నేను పాపిగా సృష్టింపబడినప్పటికీ నూతన సృష్టిగా నన్ను చేయడానికి మీరే పాపము నుండి శాపగ్రస్తమైన మరణం నుండి విమోచించడానికి మీ మహిమగల సింహాసనాన్ని వదిలి రిక్తుడుగా దాసుడుగా యేసుక్రీస్తు నరుడుగా ఈ లోకంలో ఉద్భవించి ప్రభువా, శిలువలో మీ మరణం పొంది నేను పొందవలసిన మరణాన్ని మీరు పొంది, నేను పొందవలసిన అవమానాన్ని మీరు పొంది, మరణాన్ని జయించి మరణం ముళ్ళును విరిచి దానికి ఉన్న బలమైన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ప్రభువా, నన్ను పాపము నుండి శాపగ్రస్తమైన మరణం నుండి విమోచించారు. మీకే వందనములు. మీరు పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించారు. మీకే వందనములు. ప్రభువా, మునుపైతే నా పాపం ద్వారా దూరస్తుడిని, మీరు నన్ను సమీపస్తుడిగా చేసి తండ్రి అని దేవుని సమీపించి తండ్రి అని పిలిచే యోగ్యత, అట్టి సమాధానం నాకు అనుగ్రహించారు. మీకే వందనములు. ప్రభువా, జీవం కలిగిన దేవ, ఈ లోకంలో శ్రమ మీ బిడ్డనై మిమ్మల్ని వెంబడించున్నప్పుడు అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైన తండ్రి దెప్పుపొడు మాటలు
అనేక మంది వెలివేసే పరిస్థితి. అటువంటి అనుభవించిన మీరు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించే దేవుడుగా మీరున్నారు. మీకే వందనములు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడిన నేను ఈ పాపలోకములో అనేకమైన మార్లు తొట్టిల్లిన మీరు చాలిన దేవుడిగా ఉండి పడిపోయిన నన్ను లేవనెత్తే దేవుడిగా ఉన్నారు. మీకే వందనములు. నా యొక్క అపరాధములు బట్టి నేను శోధనకు గురి అయినా నన్ను తప్పించే దేవుడిగా ఉన్నారు. మీకే వందనములు, స్తోత్రములు. జయము కలిగిన దేవా, మీరు అనేకమైన మార్లు మీ యొక్క పరిశుద్ధతకు భిన్నంగా నేను ప్రవర్తించినప్పుడు నా పరమ తండ్రి అయిన మీరు నన్ను దండించి, నన్ను సరిచేసి, నన్ను చక్కపరిచి తండ్రి నాలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపే దేవుడిగా ఉన్నారు. మీకే వందనములు, స్తోత్రములు. కృప వెంబడి కృప నాపై కుమ్మరించి నూతనమైన వాత్సల్యతతో నన్ను నింపే దేవుడిగా ఉన్నారు. మీకే వందనములు. ఇవన్నీ నేను అనుభవించు నిన్ను మహింపరచడానికి, నిన్ను కీర్తించడానికి, ఘనపరచడానికి, కొనియాడడానికి ప్రభువా, ప్రతి శోధనలోనూ ప్రతి అవమానంలోనూ కూడా సంతోషించి మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకే వందనములు. జయము కలిగిన దేవా, మీరు లోకాన్ని జయించారు. అయితే సమస్తమైన వాటి మీద నాకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జయం అనుగ్రహించే మీకు స్తోత్రములు చెల్లించే భాగ్యాన్ని దీనుడు నన్ను నాకు ప్రసాదించారు. మీకే వందనములు. ఈహలోకపు శ్రమలు ఎన్నతగినవి కావని నేను తండ్రి నా యొక్క ప్రతి కన్నీటి బాష్ప బిందువును మీరు తుడిచివేసే దేవుడని ప్రభా, మీతో పాటు నేను సదాకాలం ఉంటానని మీరు నా కొరకే స్థలం సిద్ధపరిచారని అట్టి సంతోషంతో, ఆనందంతో యాత్ర జీవితం గడపడానికి ప్రభా, మా మధ్య మీరు ఉంచిన మీ శరీర రక్తాలను తాకి అంచెదినములు లేపబడడానికి ప్రభా, మిమ్మల్ని ఎదుర్కొని మీతో సిగ్గులేని మొహంతో మిమ్మల్ని ఎదుర్కొంటానని మిమ్మల్ని మీతో పాటు నేను సంతోషంతో, ఆనందంతో తండ్రి నీతి నివసించే రాజ్యములో, పరిశుద్ధుడైన మీ రాజ్యములో నేను పరిశుద్ధత కలిగి ఉంటా ప్రవేశిస్తానని శుభ్రతమైన నిరీక్షణ నా జీవితంలో అనుగ్రహించిన దానికి ప్రతిగా నేనేమి ఇవ్వగలవాను? ఏమిచ్చినా రుణస్థుడని గుర్తెరిగి మీరు ఉచితంగా నాకు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేయబోయి మీ కృపను ఎల్లప్పుడూ పొందొచ్చు. కృప వెంబడి కృప అత్యధికంగా పొందొచ్చు. ఈ నా దీనస్థుతి ఆరాధన నా ప్రభువు, నా రక్షకుడు, నా కొరకు త్వరలో రారాజుగా రాని ఉన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాల పైకెత్తి బైబిల్ పాలవాడు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, chapter, every verse, every line, all the blessings of His love divine, every promise in the book is mine. ప్రభు బలిలో మనం పాలు పొందుటకు గాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 32 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడానికి చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.
అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరొకసారి మీ ఘనమైన నామమున కొందములు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ప్రభా, మీరు మా మధ్యలో రొట్టెయు ద్రాక్షరసమును ప్రభా మీ యొక్క శరీరమునకును రక్తమునకును సాదృశ్యంగా ఉంచబడినవిగా, చిహ్నములుగా ఉంచబడి ఉంటుండగా ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క మరణమును ప్రభా మేము ప్రచురించున్నామా లేదో ప్రభా మీ జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ యొక్క బలను యోగ్యమైన రీతిలో చేరుటకు గాను పాలు పొందుటకు గాను నీ కృపను అనుగ్రహించమని నీ వైపు చూచున్నాం. సహాయం అనుగ్రహించము ప్రభా. మీరు పరిశుద్ధుడై లాగున మేము పరిశుద్ధుడై ఉండవాలని ప్రభా మీరు స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈ లోకంలో ప్రభా ఆ రీతిగా మేము జీవించడానికి గాను మీరు మాకు సహాయకుడిగా ఉన్నారు. అందును బట్టి వందనములు ప్రభా. ఈ విషయంలో ఎక్కడెక్కడైతే ప్రభా మేము యోగ్యమైన రీతిలో లేమో ఆ విషయంలో సరిచేయబట్టకు గాను నీ వాకును అనుగ్రహించము. మెట్టుకు మేము మీకు శరీరమై ఉన్నాం ప్రభా. మీరు మాకు శిరస్సు అయ్యండి. మీ యొక్క జ్ఞానముతో ప్రభా మీరు మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న వాడు అయినప్పుడు ఆ శిరస్సు నుండి వచ్చేటువంటి యోచనలు తీసుకొని ప్రభా క్షమాభివృద్ధికరమైనటువంటి సంగతులు కలుగు నిమిత్తమై కొనసాగుటకు సహాయం అనుగ్రహించమని ఈ సమయంలో నిలబడుచున్న నేను నిష్ప్రయోజకమైన దాసులను మీరే బలపరచము. మాకు కావాల్సిన సంగతులు మీరే తండ్రి ప్రభా మీ నాన్న నోట ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు బలను సమీపించినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభువును. మన ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్లో ఉద్దేశం ఏమంటే పౌలు కూడా చెప్తూ వచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన యొక్క అర్పణ నీకు నాకు, ఆయన యొక్క బలియాగం నీకు నాకు జ్ఞాపకం వచ్చేదిగా ఉంచబడింది. ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన లోకమునికి వచ్చినటువంటి ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే నీకు నాకు నిత్య జీవం అనుగ్రహించడానికి. అదే 17వ అధ్యాయంలో చెప్తాడు యోహాను సువార్తలో, నువ్వు సర్వ శరీరాల మీద నాకు అధికారం ఇచ్చితివి, నేను వారికి నిత్య జీవం అనుగ్రహించుటకు దాన్ని ఉపయోగించానని. ఆయన ఆ ఉద్దేశంతో వచ్చాడు, ముఖ్య ఉద్దేశం అది. అయితే ఈ లోకంలో ఆయన అది మాత్రమే కాదు, ఆ సంగతులు చేస్తూ వచ్చాడు. ఈ లోకంలో తన యొక్క కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ వచ్చాడు, రోగులను స్వస్థపరుస్తూ వచ్చాడు, అనేక మందికి ఆయా అద్భుత ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేసి సహాయపడుతూ కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ముఖ్య ఉద్దేశం ప్రభు వచ్చింది. ఆయన తన దాసుని పంపిన ఉద్దేశం ఏమంటే నిన్ను నన్ను ఆయన కుమారుని ద్వారా, ద్వితీయ కుమారుని ద్వారా ఏదైతే కోల్పోయామో ఆ మహిమను తిరిగి అనుగ్రహించడం కొరకే. అందుకే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చెప్తాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒకప్పుడు పొందలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడైతే తన మహిమను అనుగ్రహించాలని ఇష్టపడినప్పుడు పాపములు అడ్డుగా వచ్చాయి. దాన్ని తొలగించాడు, ప్రభు వచ్చాడు. పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తము తానే అవుతూ వచ్చాడు, తానే విమోచన క్రయధనం అవుతూ వచ్చాడు. ఇటు రీతిగా నిన్ను నన్ను విమోచించి ఈ లోకంలో తన కొరకైనటువంటి సాక్షులుగా, ఈ లోకంలో తన కొరకైనటువంటి జీవించటకు గాను తన పిల్లలుగా ఈ లోకంలో పెడుతూ వచ్చాడు. అందుకొరకే చూడండి 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, 12వ అధ్యాయము 11వ వచనంలో, ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచిచుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. 13వ వచనం, ఎలాగనగా యూదులమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇవన్నీ చెప్పి మనం ప్రభు కొరకే
జీవించవలసినటువంటి సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే 27వ వచనంలో, అటువరే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములుగా ఉన్నారు. ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ తర్వాత వచనం చూస్తే, మరియు దేవుడు సంఘంలో మొదటి కొందరిని అపోస్తలుగా, పిమ్మట కొందరిని ప్రవక్తలుగా, పిమ్మట కొందరిని బోధకులుగా, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగా, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగా, కొందరిని ఉపకారములు చేయవారుగా, కొందరిని ప్రభుత్వములు చేయవారుగా, కొందరు నానా భాషలు మాట్లాడేవారుగా నియమించెను. సంఘంలో ఏ రీతిగా మనలను ఉంచాడో, ఏ రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అనుగ్రహించాడో చెప్తూ వస్తున్నాడు. విమోచించాడు, మరణము నుండి తప్పించాడు. అంత మాత్రమే కాదు కానీ బాధ్యత ఇచ్చాడు. పని లేని వారుగా పెట్టలే, ఒక పని పెట్టినవాడుగా ఉన్నాడు. సంఘంలోనే తీసుకొని వచ్చాడు. సంఘం అంటే ఏంటి? ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారు అందరూ కలిస్తేనే సంఘము. ఒకవేళ వాస్తవమైన అర్థాన్ని చూసుకుంటే ఎక్లీసియా కాల్డ్ అవుట్ టు బి వన్ అంటారు. అంటే ఒక్కటిగా ఉండడానికి ప్రత్యేకించబడింది. అనేక మంది ఆయా జనాంగానికి సంబంధించిన వారు, ఆయా భాషలకు సంబంధించిన వారు, ఆయా వంశాలకు సంబంధించిన వారుగా ఈ లోకంలో ఉంచబడ్డారు. అయితే అటువంటి వారిలో నీవు నేను కూడా ఉన్నప్పుడు, నీవు నేను ఆయన రక్తం ద్వారా విమోచించబడి ఇప్పుడు ఏమయ్యామంటే సంఘములో భాగముగా, అంగముగా చేయబడ్డాం. ఇప్పుడు ఈ సంఘమునకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తూ చెప్పేది అదే. నువ్వు చేయవలసిందేంటి, నేను చేయవలసిందేంటి? ప్రభువును జ్ఞాపకము చేసుకొనాలా. ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జరిగేదిగా ఉంచబడింది? ప్రభువు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏం సమర్పణ, ఏ అర్పణ జ్ఞాపకం చేసేదిగా ఉంచబడింది. నీ కొరకే నా కొరకే ఆయన బలి అవుతూ వచ్చాడు. ఈ బలి అవుటను బట్టి ఏమొచ్చింది? పాపక్షమాపణ వచ్చింది. అంత మాత్రమే కాదు, సంఘము ఉద్భవించబడింది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి, ఆయనను మునుపు దూరస్తుల ఇట్టి సంధి చేయొచ్చు. ఏం చేశాడు ఆయన? ఈ ఇద్దరిని తన యందు ఇది చేస్తాడు ఆయన. ఒకప్పుడు చూస్తే దేవుని ఉద్దేశము అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహాము ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని ఏర్పాటు గురించి కొంతసేపు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ప్రభు యొక్క శిలువ కార్యం ఏం చేసింది? ఒకవైపు ఎవరున్నారు? ఉభయులు అంటే రెండు వైపు ఉంటారు. ఒకవైపు ఎవరున్నారు? యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఒకవైపు ఎవరున్నారు? అన్ని జనులు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని ఏం చేశాడు ఆయన? ఐక్యపరిచాడు. ఏమి ఐక్యపరిచింది? ఆయన యొక్క శిలువ కార్యం ఐక్యపరిచింది. ఇప్పుడు ఇద్దరిని కలిపి ఏమన్నాడు ఇప్పుడు ఆయన? నవీన న్యూ మ్యాన్, నవీన నరుడు. 15వ వచనం, తన యందు ఒక్క నూతన పురుషుని సృజించాడు. ఇప్పుడు గోడ, మధ్యపు గోడ లేదు. ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల సమీపం అయిపోయాం. మునుపు దూరస్థులమైన వారము, సమాధానకరమైనటువంటి వాడు ఆయన అయ్యాడు. అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు ఏం చేశాడు? కొట్టువేయట లేక నెరవేర్చుట ద్వారా. మరో మాటలో చెప్పాలంటే కొట్టువేట అంటే తీసి పడేయట కాదు. కొట్టువేట అంటే నెరవేర్చుట ద్వారా, అంటే అది సంపూర్ణము చేయట ద్వారా మధ్యపు గోడను పడగట్టి ఉభయులను ఏకం చేసి ఇప్పుడు ఒక నూతన పురుషునిగా చేశాడు. ఇప్పుడు ఈ నూతన పురుషుడు ఎవరు? సంఘము. ఈ సంఘములో ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం 12వ అధ్యాయంలో, నీవు నేను ఈ సంఘములో అంగములమైనటువంటి నీవు నేను, అపోస్తలులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, స్వస్థత వరం కలిగిన వారు ఉన్నారు. ఆయా వరాలు ప్రభు ఇస్తూ వచ్చాడు. ఎందుకు ప్రతివారికి వరం ఇచ్చాడు? 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రతివాన్ని ఎందుకు, ఎవరిని విడిచిపెట్టకుండా ఆయన ప్రతివానికి ఏదో వరం ఇస్తూ వచ్చాడంటే, వరము అనేది దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ఉపమానాల్లో చెప్తూ వచ్చాడు. ప్రభువు 5 తలాంతులను ఇచ్చాడు, 2 తలాంతులను ఇచ్చాడు. ఇది ఒక వరము, లేకపోతే ఒక పనిగా ఉంచబడింది. అలాగ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాటితో వారు పని చేశారు. ఇద్దరు వాటిని దాచి, ఒక ఆయన వాటిని దాచిపెట్టాడు. ఇప్పుడు సంఘములో అంగములమైనటువంటి నీవు నేను కూడా ప్రతి ఒక్కరూ
మేబీ ఇట్ ఈస్ సీన్, కనపడేదిగా ఉంచబడవచ్చు, కనపడనిదిగా ఉంచబడవచ్చు. అది ఏ రీతిగా ఉంచబడినా ప్రభు తన శరీరంలో ఏ అవయవమును కూడా పని లేనిదిగా పెట్టలేదు. ప్రభు తన శరీరంలో ఏ అవయవమునకు కూడా తన వరము ఇవ్వకుండా ఉండలేదు. తన శరీరంలో ప్రతి అవయవానికి వరం ఇచ్చి ఆ పని చేయు నిమిత్తమై ఆయన శక్తి ఇవ్వకుండా కూడా ఆయనే శక్తి ఇస్తున్నాడు, ఆయనే వరం ఇస్తున్నాడు. తన కృపను పొంది వెళ్ళవలసిందిగా చెప్తున్నాడు. అదే ఇంకా ఎదరకు వెళ్తే ఎఫెసీలో అంటాడు 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయము 7వ వచనం, అయితే మనలో ప్రతివానికి మొట్టమొదటిగా ఏమి ఇవ్వబడింది? క్రీస్తు ఏమనుగ్రహించాడు? వరం అనుగ్రహించాడు. ఎవరికంట? మొదటి వచనంలో చెప్తాడు, ఎవరైతే సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతలో ఉన్నారో వారికి అందరికీ. ఇందులో భేదం ఏమీ లేదు. వాడు ఏ దేశం నుండి వచ్చిన వాడైనా, ఏ గోత్రం నుండి వచ్చిన వాడైనా, నవీన నరుడిగా చేయబడిన తర్వాత వానికి వరం ఇవ్వబడింది. దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు కృపను అనుగ్రహించి దేని కొరకు అనుగ్రహిస్తున్నాడో కూడా చెప్తున్నాడు. 13వ వచనం, ఏం కావాలా? పరిశుద్ధులు. ఈ గొప్ప ఉద్దేశాన్ని ప్రభు వల్ల మరొకసారి మనకు ఆయన కార్యము ద్వారా జ్ఞాపకం చేస్తుంది. ఆయన శిలువ కార్యము నీకు నాకు వ్యక్తిగతముగా ఆయనను రక్షకునిగా అంగీకరించినట్లుగా చేయటం మాత్రము కాదు, కానీ మరొకటిగా చూస్తే నూతన నరుడుగా, నవీన పురుషుడిగా, న్యూ మ్యాన్గా మనలను చేసిన తర్వాత మనం ఏం చేయాలా? ఆయనలో సంపూర్ణులగవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధులు ఎట్లా సంపూర్ణులు అవుతారనేది గ్రహించుట చాలా అవసరంగా ఉంచబడింది. ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా, ఏ పరిశుద్ధుడును సంపూర్ణతను తనంతట తానే సంపాదించుకొనలేడు. దీన్ని గ్రహించాలి. క్రైస్తవ్యంలో అనేక మంది ఈ యొక్క కాన్సెప్ట్ను మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. ప్రభువుని చూస్తున్నారు, అయితే సంఘాన్ని చూడట్లే. కొంతమంది వీఆర్ ఐసోలేటెడ్, మిమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకున్నాం అని చెప్తారు. తమను తాము దేని కొరకే ప్రత్యేకపరుచుకున్నారు? దేవుడిచ్చిన వాక్యమునకు వేరుగా ప్రత్యేకపరుచుకుంటే ఆ ప్రత్యేకతే కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యోహాను సువార్తలో యోహాను పత్రికలో యోహాను చెప్తాడు, నేను చూచాను, నేను విన్నాను. ఏంటంటే ప్రభువుని చూశాను. ఈ ప్రభువు నాకేమి ఇచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో సహవాసాన్ని ఇచ్చాడు. తండ్రితో ఉన్న సహవాసాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది నాకే కాదు, ఈ అన్యోన్యత పరిశుద్ధాత్మ ద్వారా అందరికీ అదే చెప్తాడు. చూడండి, ఈ యొక్క ఫెలోషిప్ గురించి మనం చూసినప్పుడు ఈ సహవాసం గురించి మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్లోనికి వద్దాం. మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం మనది ఎవరితో ఉంది? తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కాబట్టి ఈ సంతోషము సంపూర్ణమగుటకు ఈ మాటలు రాస్తున్నానని చెప్తున్నాడు. మన సహవాసం ఎవరితో ఉంది? తండ్రితో. ఎలా కలిగింది? తండ్రితో, ఆయన కుమారుని ద్వారా. ఇప్పుడు ఇదే మాటలు యోహాను యేసు ప్రభు చెప్పిన మాటలు చెప్తున్నాడు. ఇది యోహాను చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడినాయి. ప్రభువు 17వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటలు కూడా రాశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం నుండి. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? వారును సత్యమందు నాలో వారు కూడా ప్రతిష్ఠ చేయబడాలి. కాబట్టి మొట్టమొదటిగా నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. లోకం నమ్మాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తండ్రి నువ్వు నేను ఎట్లా ఉన్నాం? ఏకముగా ఉన్నాం. ఇప్పుడు పత్రిక ప్రకారం చూస్తే ఆ సహవాసము, ఆ ఐక్యత, లేకపోతే 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారం చూసిన సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సమాధానం అనే బంధం అంటే ఎవరది? ఆ బాండేజ్ ఎవరు? ప్రభువైన
యేసుక్రీస్తు అదే 2వ అధ్యాయంలో కూడా చూసాము, ఆయనే సమాధానపరిచాడని. ఈ త్రిత్వమైన దేవునితో నీకు నాకు సహవాసము ఏకత్వము కలిగి ఉండుట కొరకు మాత్రము కాదు అనేది ప్రభు ప్రార్థిస్తున్నాడు తండ్రిని. తండ్రి, నీవు నేను ఏ రీతిగా అయితే ఏకముగా ఉన్నామో వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. ఇంకా ఇంకెవరు? నా వాక్యం వలన, ఇంకా ఎవరు? వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారు కూడా. ఎలా విశ్వాసం ఉంచుతారు? వాక్యం వలన. ప్రభు వెళ్ళిపోయాడు, తన ప్రజల గురించి చెప్తున్నాడు, అప్పుడున్న వారి గురించి చెప్తున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పని శిష్యులకు ఇచ్చాడు. ఆయన వాక్యం అయితే ఆ సత్యముగా ఉంచబడింది, నిలకడగా ఉంచబడింది. ఆయన వాక్యమును విని విశ్వసించిన వారు అనేక మంది సంఘంలోనికి చేర్చబడేవారై ఉన్నారు. వారు కూడా ఎలా ఉండాలా? ఏకము, ఐక్యత కలిగి ఉండాలి. తర్వాత వచనంలో ఇంకా వివరంగా చెప్తున్నాడు. ఎందుకు ఇచ్చాడు ఆ మహిమ? మనం ఎలా ఏకంగా ఉన్నామో వారు కూడా ఎట్లా ఉండాలా? ఏకముగా ఉండవాలని దేవుడు తన మహిమనిచ్చాడు. ఆ తర్వాత ఎందుకు ఇచ్చితివి? వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? సంపూర్ణములుగా చేయబడి ఏకముగా ఉంటారు. ఇప్పుడు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఎట్లా ఉంటారంట వాళ్ళు? మనము ప్రభువుతో, అనగా త్రిత్వమైన దేవునితో, ఆ వాక్యము ద్వారా విని విశ్వసించిన వారితో కూడా ఏముంటుంది? సహవాసం ఉంచబడుతుంది. ఈ సహవాసము ద్వారా వీరందరూ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా విమోచింపబడినవారు. ఈ విమోచింపబడిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంది. ఒక్కొక్కరికి అంటే ఏ ఇద్దరికి ఒక వరం ఉండదని కాదు, ఒక్కొక్కరికి ప్రతివానికి దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చాడు, ప్రతివానికి ఆయా వరాలు ఇచ్చాడు. లేకపోతే దేవుడు తన కృపనిస్తున్నాడు. దీని ద్వారా ప్రభు కృపను పొంది పనిచేయుచున్నప్పుడు పరిశుద్ధులు ఏమవుతారు? సంపూర్ణులు. ఇది గమనించాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అయ్యే దాని విషయంలో దేవుడు ఎవరిని పెట్టాడు? పరిశుద్ధులను పెట్టాడు. అర్థమైందా? రక్షణలో దేవుడు పరిశుద్ధులను పెట్టాడా? పెట్టలే. దేవదూతలను పెట్టాడా? పెట్టలే. కొలసీలో వచ్చేసినాయి. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళలేవు. రక్షణ ఎలా వస్తుంది? ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఓ దేవదూత దగ్గరికి వెళ్ళాలా. ఆ దేవదూత నెక్స్ట్ దేవదూత దగ్గరికి తీసుకెళ్తాడు. బెటర్ ఆ స్టేజ్లో వచ్చాయి. ఆ హైరార్కీని తీసుకొని వచ్చి దొంగబోతలు తీసుకొచ్చేసారు. అందుకే పౌలు వచ్చి చెప్తాడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన ప్రాముఖ్యమైన వాడు, అన్నిట్లోనూ ఆయనే సృష్టించినవాడు, సమస్తంలో ఆయనే ప్రాధాన్యుడు అనేది పౌలు చెప్తూ వచ్చాడు. అయితే మెట్టుకు మళ్ళీ సందర్భానికి ఇక్కడికి వచ్చేసరికి పరిశుద్ధులు సంపూర్ణులవుటకు మాత్రము ఎవరిని ఉపయోగిస్తున్నాడు ప్రభువు? నిన్ను నన్ను. ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, ఈచ్ మెంబర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్. సంఘ క్షేమాభివృద్ధి కొరకే క్రీస్తు సంఘములో శరీరంలో ప్రతి అవయవము కూడా ప్రాముఖ్యమైనది. నెవర్ డిస్పైజ్ ఎనీ మెంబర్ ఆఫ్ ద చర్చ్. అంటే మెంబర్ అంటే మనం మెంబర్షిప్ లాగా అర్థం చేసుకోవడం కాదు. ఇది మెంబర్ ఇన్ ద సెన్స్ క్రీస్తు శరీరంలో ఏ అంగము తక్కువ చేయబడేది కాదు. ఆ కాన్సెప్ట్లో కానీ నువ్వు నేను వచ్చామంటే క్రీస్తు అనుగ్రహించినటువంటి ఐక్యతను నువ్వు నేను ఏం చేస్తున్నాము? ఒకవేళ ఏదన్నా సిస్టమ్ అసెంబ్లీ చేయబడి తీసుకురాబడింది, ఒక ఇంజనీరు లేకపోతే కొంతమంది, ఇప్పుడు ఒకవేళ ఆ సిస్టమ్ ఉంది, ఈ యొక్క మానిటర్ ఉంచబడింది, స్పీకర్, దాన్ని మంచిగా అసెంబ్లీ చేసి తీసుకొని వస్తే నువ్వు నేను ఏం చేస్తున్నాం? పవర్ పెట్టుకొని వాడుతున్నాం. మనం అత్యుత్సాహంతో వీడు కరెక్ట్గా పెట్టాడా లేదా అని అన్నీ పీకామనుకో, మళ్ళీ పెట్టగలమా? పెట్టవచ్చు, పెట్టలేకపోవచ్చు. ఇప్పుడు ప్రభు ఒక విధంగా అతికాడు. వాట్ ఈస్ దిస్ యూనిటీ? వాట్ ఈస్ దిస్ హార్మనీ? ఈ ఐక్యత ఏంటి? ఈ ఏకత్వం ఏంటి? అది చెప్తున్నాడు 4వ అధ్యాయంలో చెప్తాడు. ఒకసారి వెళ్దాం 4వ అధ్యాయంలోనికి. మొదటి వచనము, ఎఫెసీ 4 మొదటి వచనం. మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే ఇది కలిగింపబడినటువంటి ఐక్యత. ఈ ఐక్యత ఎవరు కలిగించారు? నీవు కాదు, నేను కాదు. ఇక్కడ మన పని మనకు చెప్తున్నాడు, తన పని ఏం చేశాడో తాను చెప్తున్నాడు. మనకు క్రైస్తవంలో మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఆయన చేసే పని మనం చేద్దాం అనుకుంటాం, మనం చేయాలనుకున్న పని మనం చేయలేకపోతాం.
మనము సో కాల్డ్ యూనిటీని మనలో మనము కల్పించుకోవడానికి ప్రయత్నించి అది ఒక ఐక్యతని ఈ లోకంలో క్రైస్తవ్యంలో మేము ఒక ఐక్యత అని చూపించడానికి ప్రయత్నిస్తాం. అయితే ఐక్యత ఎవరిచ్చారు? నీవు నేను ప్రైజ్ లాడ్ చెప్పుకోవడం వలన, నీవు నేను హగ్గించుకోవడం వల్ల వచ్చిన ఐక్యత కాదు. ఐక్యత ఎవరు తీసుకొచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ ద్వారా కలిగించిన ఐక్యత. ఈ ఐక్యతను ఏం చేయాలా? నీవు నేను కలిగించుకునేది మన పని కాదు, మన వల్ల కాదు, మనం కాదు. కలిగింపబడిన ఐక్యతను కాపాడుకున్నట్టులో శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ కలిగింపబడింది ప్రభు కలిగించాడు, ఆ అంగములుగా చేశాడు, ఒక శరీరాన్ని పెట్టి అమర్చాడు. ఇప్పుడు అమర్చబడినటువంటి, చక్కగా అమర్చబడినటువంటి, ఫ్రేమ్లీ ఫిట్ టుగెదర్ అని రాయబడింది. చక్కగా అమర్చబడినటువంటి ఈ యొక్క శరీరంలో మనం ఎట్లా ఉండాలని చెప్తున్నాడు? మొట్టమొదటిగా శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ అంటే దేని గురించి చెప్తున్నాడు? ఎప్పుడు శ్రద్ధ కలిగి ఉంటాము? వేరే వారి విషయంలో కూడా బాధ్యత కలిగినప్పుడే శరీర అవయవం ఎట్లా ఉంటుంది? శ్రద్ధ. ఈ శరీరంలో ఏ చిన్న భాగానికి గాయమైనా టోటల్ బాడీకి ఏమొస్తుంది? ఫీవర్ వస్తుంది, సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరంలో ప్రతి అవయవమునకును వేరే అవయవములకు వచ్చిన శ్రద్ధ కలిగి ఉండి ప్రేమతో ఒకరినొకడు సహించుచు, ఇప్పుడేం చేయాలా? అప్పుడు పిలుపులోనికి వచ్చాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో ఇవన్నీ చెప్తూ వచ్చాడు. అయితే ఈ పిలుపుకి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తే ఎన్నో వచనము? 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణతలోకి రావడానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, ఇదే అవయవములు కలిగినటువంటి సంఘములో దీన్ని కూడా గమనించవలసిన వారమైన గృహ నిర్వాహకత్వం ఉంచబడింది. అదే మాదిరిగా అది కొరింథీలో చెప్తాడు. అదే మాదిరి ఇక్కడ ఎఫెసీలోకి మనం వస్తే ఏం చెప్తున్నాడు ఆయన? కొందరిని ఏం చేశాడు? అపోస్తలుగా చేశాడు, కొందరిని ప్రవక్తలుగా చేశాడు, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపర్లుగా, ఉపదేశకులుగా చేశాడు. వీరందరూ దేని కొరకు? పరిశుద్ధులు సంపూర్ణ అవడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తమే. కాబట్టి కొంతమందిని ఉంచాడు, ఆఫీస్ బేరర్స్. వారు ఆ ధర్మాన్ని చేయవలసిన వారై ఉన్నారు. ఉపదేశించేవాడు ఇవ్వాల్సిన వాడై ఉన్నాడు. హెచ్చరించేవాడు హెచ్చరించవలసిన వాడై ఉన్నాడు. కాపరున్నాడు, హెచ్చరించేవాడు పని కాదు కాపరిది. కాపరు ఏం చేస్తాడు? ఆ గొర్రె తప్పిపోయింది. ఎవడు తప్పిపోమన్నాడు? 99 వెళ్తుంటే ఒక్కటి కుదురుగా ఉండొచ్చు కదా. 99 కరెక్ట్గా వచ్చినాయి, ఒకటేమైపోయింది? తప్పిపోయింది. తప్పు ఎవరిది? ఆ గొర్రెదే తప్పు. కాపరు ఏం చేస్తాడు? ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవేంటి? బుద్ధి కలిగినవి. కాపరిలా బుద్ధి తెలియని దాన్ని జాగ్రత్తగా తీసుకొని వస్తాడు. అది కాపరి పని. హెచ్చరించేవాడు అట్లా చేయడు. వెళ్ళిపోయిందని బుజ్జగించే పని కాదు హెచ్చరించేవాడిది. హెచ్చరించేవాడు కడుగుతాడు, హెచ్చరించేవాడు నీ తప్పును చూపిస్తాడు. అందుకే ఇర్మియా వెళ్ళినప్పుడు, ఇర్మియాను ప్రకటించమని చెప్పినప్పుడు, ఇర్మియా నోట వచ్చినటువంటి ఆ ప్రవచనాలను పెట్టినప్పుడు వెళ్ళడానికి భయపడ్డాడు. బాలుడను అన్నాడు, నేను వెళ్ళదన్నాడు, నేను వెళ్ళలేనన్నాడు. అయితే ప్రభు బలపరిచాడు, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు తన పరిచర్యను క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి అంగముల ద్వారా నెరవేర్చుచు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుల్ని సంపూర్ణతలోనికి తీసుకుని వస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు సంపూర్ణతలోకి తీసుకుని వచ్చిన నిమిత్తమై ఈ పద్ధతిని వాడుతున్నాడో, నీవు నేనేం చేయకూడదు? దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. అదే తిమోతికి చెప్తాడు. అందుకే తిమోతికి ఏం చెప్తున్నాడు చూడండి. తిమోతికి ఒక మాట చెప్తాడు. ఏ రీతిగా చెప్పాలనేది కూడా చెప్తాడు తిమోతికి. ఎన్నో వచనది బోధ గురించి రాయబడింది. 4:11. అది కాదు, 3
చదవండి. ఉమ్. 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 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారంలో పూర్ణంగా సిద్ధపడి ఏం చేయాలా? దైవావేశం వల్ల, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, దీని గురించి చెప్తున్నాడు. ఇది దేని వల్ల వచ్చేది? దేవుని వలన వచ్చేది. త్రూ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుని ఇన్స్పిరేషన్ వలన ఈ వచ్చిన ప్రతి వాక్యం ఏం చేస్తుందంట? ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైంది. కాబట్టి ఎట్టి వాక్యము ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటే, ఈ సంఘము యొక్క పరిశుద్ధులు సంపూర్ణకు గాను ఉండవలసినటువంటి వాక్యము దైవావేశం వలనటువంటి వచ్చినటువంటి వాక్యముగా ఉండవలసిందిగా ఉంచబడింది. ఇటు వాక్యంతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయబడుతుంది? సంఘములో సంపూర్ణత వచ్చేదిగా ఉంచు, క్షేమాభివృద్ధి కలిగేదిగా ఉంచుకోండి. ఈ క్షేమాభివృద్ధి కలిగినప్పుడు వారు ఏం చేసేవారై ఉన్నారు? చూడండి, 4వ అధ్యాయంలోకి మళ్ళీ వద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన శిరస్సుగా ఉండి ఈ సంఘంలో ఉన్న ప్రతి అవయవము ఆయన ఏమంటున్నాడు? తన పరిమాణం చొప్పున చక్కగా పనిచేస్తుంటే ఏమవుతుందంట? అది చెప్తున్నాడు. నేనే చేస్తా ప్రభు, నేను ఇస్తా, రక్షణ ఇచ్చాడు ఆయన. ఈ విషయంలో నన్ను భాగస్థులుగా చేస్తున్నాడు. అందుకే మనం పరీక్షించుకోవాలా, ఎక్కడ మనము ఆ బలము ఇచ్చుట నిమిత్తమై, సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తమై ఆటంకముగా ఉన్నామా, ఇలాగ పని చేయట్లో నేను సహాయకరులుగా ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరంకు అభివృద్ధి కలిగి చేసుకొనిచున్నది. ఇప్పుడు చెప్తున్నాడు 17వ వచనంలో, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నా. అన్ని జనులు నడుచుకున్నట్టు నడుచుకోవద్దు. అటు సంగతులు కాదు మీకు కావాల్సినవి, నాకు కావాల్సినవి. ఎందుకంటే నేను కలుగ చేసుకున్నటువంటి ఐక్యత కాదు, ప్రభువు కలగజేశాడు, ప్రభువు పిలిచాడు, ప్రభువే ఇచ్చాడు వరాన్ని, ప్రభువే కృపిస్తున్నాడు. మనం ఏం చేయాలా? దాన్ని గట్టిగా పట్టుకొని శ్రద్ధతో దీర్ఘశాంతం కలిగి ఆ యొక్క పరిచర్యరాన్ని ఎరిగి దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనములను నీకు నాకు వినిపించబడుచున్నప్పుడు తద్వారా ఖండిస్తుందా సరి చేసుకుని, ఉపదేశం కొరకే జ్ఞానాన్ని, లేకపోతే నేను ఫర్ సస్టెనెన్స్ పోషణ కొరకే దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు మనము 18వ వచనం, వారైతే అంధకారమైన మనసు గలవారై తన హృదయం కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. వారి గురించి ఇంకా ఆయన రాయబడుతూ వచ్చాయి. తర్వాత మన గురించి చెప్తున్నాడు 23వ వచనం, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడి. నేనేం చేయాలా? ఒక వర్షంలో అయితే చిత్తవృత్తి అనేది మనకు అంత అర్థం కాకపోవచ్చు, కానీ వేరే ఇంగ్లీష్ వర్షన్లో ఏమైనా రాయబడిందంటే బీ రెన్యూడ్ ఇన్ యువర్ థాట్స్ అండ్ యాటిట్యూడ్. నీ వైఖరి యందు నీ యొక్క ఆలోచన యందు ఏం చేయాలా? నూతన పరచబడుట. దేవుడు తాజాపరుస్తున్నాడు, దేవుడిని నన్ను రిఫ్రెష్ చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయాలా? ఆ చిత్తవృత్తి యందు, ఆ వైఖరి యందు నూతన పరచబడవలసిన వారమై ఉన్నాం. ఎట్లా నూతన పరచబడతాం? ప్రాచీన సంబంధమైనటువంటి విధానములు వెళ్ళినప్పుడైతే ఏమి రాదు? నూతన పరచబడేది రాదు. ట్రెడిషనల్గా కొన్ని సంగతులు మన పితృపారంపర్యంగా వచ్చిన వాటిని ఆ రీతిగా చేసినప్పుడే సాటిస్ఫాక్షన్ కలిగి ఉండేటువంటి ప్రజలముగా మనం ఉంచబడతాం, మానవులముగా అంతే. అయితే వాటిలో కొన్ని వ్యర్థమైనవి ఉన్నాయి, కొన్ని మంచివి ఉన్నాయి. బట్ వెన్ ఎవర్ గాడ్ ఈజ్ రెన్యూయింగ్ ద థింగ్స్, దేవుడు ఎప్పుడైతే సంగతులను నూతనపరుస్తున్నాడో, ఆ నూతనపరిచినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసేటువంటి వైఖరి లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే ఏం చేయలేమంటే ప్రభు కార్యాన్ని మనలో చేయటకు కానీ మన హృదయాన్ని తెరవలేం.
దేవుడు చెప్పాడు మోషే దగ్గరకు, ప్రత్యక్ష గుడారాన్ని నాకు కావాలని. ఎందుకు కావాలన్నాడు? నేనేం చేస్తాను? నేను నా ప్రజలతో నివసించాలా, వారి మధ్యలో ఉండాలా, వారితో నేనేం చేయాలా? మాట్లాడాలి. ఐ వాంట్ టు స్పీక్, ఐ వాంట్ టు డ్వెల్ అమాంగ్ దెమ్. ఫస్ట్ థింగ్. రెండోది, ఆ యొక్క కెరూబుల మధ్యలో నుండి ఏం చేయాలైనా? మాట్లాడాలనుకున్నాడు. వారి మధ్యలో ఉందామనుకున్నాడు. అయితే కొంతకాలం అయింది, యుద్ధాలు వచ్చాయి. అవి వచ్చినప్పుడు గుడారం పోయింది. మందసం ఏమైపోయింది? మందసం లేని జీవితం కూడా ఉంచబడుతూ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లోనికి తన ప్రజలు వెళ్ళిపోతూ వచ్చారు. తిరిగి దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. దావీదు ఏం చేయాలనుకున్నాడు? ఐ వాంట్ టు బిల్డ్ ఎ టెంపుల్. నేను ప్రభువుకు ఒక మందిరం కడతా. నేను మంచి గృహంలో నివసిస్తున్నా, మంచి వుడ్తో చేసినట్టు సరంబి గృహంలో నేను నివసిస్తుండగా దేవుని ఆలయం ఎక్కడుంది? గుడారంలో ఉంచబడింది. మంచి ఆలోచనే దావీదుకు వచ్చింది. అయితే దేవుడు ఏం చెప్పాడు? దేవుడు వెంటనే దానికి పార్షియల్గా ఎస్, పార్షియల్గా నో చెప్పాడు. అంటే ఎలా పార్షియల్గా ఎస్ అంటే ఆయన నో చెప్పాడు, కొన్ని విషయాలకి నో చెప్పాడు, కొన్ని విషయాలకి ఎస్ చెప్పాడు. సామాగ్రిని సమకూర్చు. మొట్టమొదటిగా ఏంటి? అప్పటి వరకు ఎక్కడుంది దేవుడు? గుడారాల్లో ఉంచబడ్డాడు. గుడారాల్లో నుండి మందిరంలోనికి వెళ్ళడానికి, ఒక కట్టడంలోనికి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడ్డా లేదా? దేవుడు ఇష్టపడ్డాడు. ప్రభువే ఆ కొలతలు మారినాయా లేదా? మందసం కొలతలు కూడా మారాయి. దానికి కూడా దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. తన ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని కొన్ని మార్పులు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలా? ప్రజలు ఎక్కడైతే వెళ్తున్నారో వారి మధ్యలో లేదు ఇప్పుడు మందసము. లేకపోతే ప్రజలు ఎక్కడైతే వెళ్తున్నారో వారితో నడవట్లే. యెరూషలేములో పెట్టాడు. ఏట ఏం చేయాలి ఇప్పుడు? వారు రావాలా? పద్ధతిని మార్చాడు కానీ ఉద్దేశాన్ని మార్చలే. దేవుని ఉద్దేశం అదే ఏంటి? తన ప్రజలు తనతో సహవాసాన్ని కలిగి ఉండాలి, అది ఉద్దేశము. ఆ రీతిగా చేస్తూ వచ్చాడు. అటు తర్వాత ప్రభు తానే దిగి వచ్చాడు. ఆయన వచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన దిగి వచ్చిన తర్వాత నిన్ను నన్ను పరిశుద్ధపరిచిన తర్వాత ఇప్పుడు హస్తకృత ఆలయముల గురించి మాట్లాడట్లేదు ఆయన. నీవు నేనే దేవునికి ఆలయం అని చెప్తున్నాడు. నువ్వే నేనే దేవునికి ఆలయం అని చెప్పి దేవుడు పరిశుద్ధాత్ముడు నీలో నాలో నివసిస్తున్నటువంటి సంగతిని చెప్పి ప్రాముఖ్యమైనటువంటి భిన్నమైనటువంటి వేరైనటువంటి నూతన సంగతులను తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకప్పుడు అయితే ఆయా దినాల్లో ఆయా మాసాల్లో వారు ఏం చేయాలా? 7 పండుగలు ఉన్నాయి. ఆ పండుగలకు వెళ్ళాలా. కొన్ని కంపల్సరీ వెళ్ళాల్సినవి ఉన్నాయి, కొన్ని ఆప్షనల్. వెళ్తే వెళ్ళవచ్చు, వెళ్ళకపోతే వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు అదేమీ లేదు, వాటిని తీసివేశాడు. ఇప్పుడు నిన్ను నన్ను తన ఆలయంగా చేసుకొని మనమందరము సజీవమైన రాళ్ళుగా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టేటువంటి స్థితిని తీసుకొస్తున్నాడు. కట్టబడుతున్నాం. దానికి మూలరాయి ఎవరైపోయారు? ఇప్పుడు క్రీస్తు యేసే మూలరాయి అయిపోయాడు. నిన్ను నన్ను సజీవమైన రాళ్ళుగా చేస్తూ ఏం చేస్తున్నాడు? కట్టుతున్నాడు. ఒక రాయి ఇంకొక రాయి ఎలా అతికబడుతుంది? దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కీళ్ళ ద్వారా బలముతో అతికబడాలా. 12 అధ్యాయాల్లో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయా వర్మలు కలిగినవి చెయ్యి కాలుతో నాది కాదనుకోకూడదు, కాలు చేత్తో నాది కాదనుకోకూడదు. ఈ రీతిగా ఐక్యతలోనికి తీసుకొని వచ్చి ఒకరికొరకు ఒకరు బాధ్యతనిచ్చి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులను సంపూర్ణం చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుచున్నాడు. ఈ నూతనమైనటువంటి వైఖరి, నూతనమైనటువంటి తలంపులు దేవుడు ఎప్పటికప్పుడు అనుగ్రహిస్తున్నప్పుడు నీవు నేను రెన్యూ చేసుకోకపోతే, నీవు నేను ప్రభువు మాటలను వినకపోతే కట్టబడగలమా? కట్టబడలేమా? కట్టబడేటువంటి స్థితిలోనికి ఏమాత్రము వచ్చేవారం కాదు. ప్రభు ఎట్లా నడిపిస్తాడో అట్లా నీవు నేను ఆ కట్టబడ్డ కొరకే వెళ్ళవలసిన వారమైన మందికి ఆయన అంటాడు ఫిట్లీ ఫ్రేమ్డ్, చక్కగా అమర్చుతున్నాడు. అమరుస్తున్నప్పుడు వ్యక్తిగతంగా నీలో నాలో ఏదో సమస్య ఉంది, దాన్ని ఏం చేస్తాడు? హీ విల్ ట్రిమ్. ఎలా తీసుకొని రాబడింది? ప్రత్యక్ష గుడారంలో తుమ్మకర్ర ఉంది, దానికి ఏముంటాయి? గరుగ్గా ముళ్ళుంటాయి, హార్డ్గా ఉంచబడుతుంది. దాన్ని ఏం చేశాడు ఆయన? ట్రిమ్ చేశాడు, కత్తిరించాడు, దాన్ని మంచిగా నునుపు చేశాడు. ఇప్పుడు తీసుకొని రాబడింది ప్రత్యక్ష గుడారంలోనికి. కనిపిస్తుందా తుమ్మకర్ర? కనిపించదు. ఎందుకు కనిపించదు? పైన పొదిగింపబడింది, బంగారంతో పొదిగింపబడింది, కొన్ని స్థలాల్లో ఇత్తడితో పొదిగింపబడింది. ఆ యొక్క అవసరాలను బట్టి ఇప్పుడు దైవత్వమే కనిపిస్తుంది, ప్రభువే కనిపిస్తున్నాడు బయటకు. ఇప్పుడు ఆ రీతిగా ప్రభువు నిన్ను నన్ను సరిచేసి చక్కగా అక్కడ ఫిట్ అయ్యేటట్టుగా చేస్తాడు. ఫిట్ అవ్వాలంటే ఎవరికి తెలుసు? ఇప్పుడు పని చేస్తారు, ఈ యొక్క మందిరం ఇట్లా కట్టబడిందంటే
ఆ పని చేసేవాడికి ఆ ఇటుకను తీసుకొని ఏ షేప్లో కట్ చేయాలో వాడికి తెలుస్తుంది. నువ్వు నేను చేస్తే గోడ పడిపోద్ది, మనకు తెలియదు. కాబట్టి మనం నేర్పరి అయిన వారం కాదు. అందుకే ఎవరు కట్టేవాడు? శిల్పి ఎవరు? ప్రభువే శిల్పి. ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు. కాబట్టి ఆయన నిర్మిస్తున్నాడు. ఆయన నిర్మిస్తున్నప్పుడు నీకు నాకు స్వచిత్తాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ఇంకా నీవు నేను మన ఆలోచనలు చొప్పున శిరస్సు నుండి వచ్చే యోచనలు కాక వేరే తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది? నీ యొక్క నా యొక్క స్థితిగతులు మారుతున్నాయి. అయితే దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? సరైన విధానంలో ఆయన సాత్వికము కలిగిన వాడు. కాబట్టి మోషే గురించి అదే చెప్పబడింది. తన ఇల్లంతట్లో ఎవరు? సాత్వికుడు. ఇశ్రాయేలు ప్రజలు ఫిట్ అవ్వలేదు, అటు వెళ్ళిపోయారు, ఇటు వెళ్ళిపోయారు. జాగ్రత్తగా తీసుకుని వాళ్ళని బుజ్జగించాడు. ఇప్పుడు తన ఇంటిలో యేసుప్రభు, అది తన ఇల్లు, తానే ఇల్లు. ఆయన ఇంకెంత నమ్మకంగా ఉండి, మోషే అయితే అప్పగించబడిన దానిలో ఉన్నాడు, కానీ ప్రభు నమ్మకంగా ఉండి ఏం చేస్తున్నాడు? నన్ను చక్కగా అమర్చులాగన ఆయన బాధ్యత వహిస్తున్నాడు. ఆ బాధ్యత వహించే సమయంలో నన్ను ఆయా విధమైనటువంటి పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. నన్ను ఆ విధమైనటువంటి శ్రమలు గుండా తీసుకెళ్తున్నాడు, పరీక్షలు గుండా తీసుకుని వెళ్తున్నాడు. పడిపోయినప్పుడు నన్ను చేరదీసుకుంటున్నాడు, పడిపోయినప్పుడు నన్ను అనే కొన్నిసార్లు కొడుతున్నాడు. ఇవన్నీ చేయొచ్చు. చివరికుండే ఉద్దేశం ఏంటంటే సజీవమైన రాళ్ళగా ఆ పునాదిపై ఏం చేయాలా? ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలా. దీని కొరకే పిలుపుని గురించి చూస్తే ఎవరిని పిలిచాడు చూడండి. మళ్ళీ మనం ఏం చేయాలా? 3వ వచనం, ఎఫెసీ 4:3. ఇట్టి ఉద్దేశం ప్రభువు కలిగి ఉన్నప్పుడు నీవు నేను ఏం చేయాలా? మనము పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలా. ప్రభు పిలిచాడు, ప్రభు నన్ను పిలిచాడు. అబ్రహాం యొక్క పిలుపుని మనం ఎరుగుదాము. అబ్రహాం దేవుడు పిలిచాడు, దేవుని ఉద్దేశం ఉంచబడింది. దేవుని ఉద్దేశం ఎవరి వైపు లేదు, నా ఉద్దేశంలా దేవుని ఉద్దేశం లేదు. ఒకవేళ మన యొక్క ఉద్దేశంతో మనల్ని ఒకవేళ సెలెక్ట్ చేయమంటే ఎవరు? ఏదైనా గొప్ప ఉద్దేశం కొరకే ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తామా? ఒక్కరిని సెలెక్ట్ చేస్తామా? ఒకరిని చేస్తామా? ఒక్కడికి బలం ఉంటుందా? ఒకడికి బలము సరిపోదు. దాని ముందే అబ్రాహాముని ఏర్పాటు చేయకముందు కొంతమంది గొప్ప కార్యం చేశారు. ఎవరు? బాబేలు గోపురం, గొప్ప కార్యం అది. 8వ అధ్యాయం చదవండి. ఆదికాండం 8వ అధ్యాయమా? ఈ గొప్ప మనుషులు ఉన్నారు. ఆదికాండము 8 కాదు 11. ఆదికాండం 11 4వ వచనం 4. ఏం చేస్తున్నారు వీళ్ళు? గొప్ప పని చేస్తున్నారా లేదా? దే డూయింగ్ ఏ గ్రేట్ వర్క్. వాళ్ళు మంచి పని కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు? గొప్ప పని. దేవుడు చెప్పింది వేరే. ఆదికాండంలో మీరేం చేయాలి? భూమిని విస్తరించాలి, నిండాలి, దాన్ని దాన్ని లోపరుచుకోమని చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? గొప్ప పని చేస్తున్నారు, కానీ ఏం లేదు దాంట్లో. మంచి పని కాదు, దైవ చిత్తానుసారమైనటువంటి పని కాదు. వారు తమ యొక్క గొప్పతనాన్ని కనుపరుచుకోవడానికి గర్వంతో నింపబడిన వారే గొప్ప సమూహంగా ఏర్పడి చేస్తున్నారు. దేవుడికి ఎంతో ప్రేమ వచ్చి ఇంత మంచి పని చేస్తున్నారు వీళ్ళని కదా. ఇటువంటి ఏకత్వంతో ఉన్నారా లేదా? ఏకత్వంతో ఉంటేనే కదా అంత గొప్ప పని జరుగుతుంది. వీళ్ళు ఏకత్వంతో ఉన్నారు, ఎంత మంచి క్వాలిటీ ఉంది వీళ్ళు అని చెప్పేసి ప్రభు హర్షించాడా? దో దే ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్, ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు హిజ్ విల్, హిజ్ ప్లాన్, హిజ్ పర్పస్. ఆయన యొక్క చిత్త ప్రకారము, ఆయన యొక్క సంకల్ప ప్రకారము, ఆయన యొక్క ఉద్దేశం ప్రకారం లేదు. గొప్ప పనే, వారిని ఏర్పాటు చేసుకోలే. తర్వాత పోయాడు ఊరనే పట్టణం. ఎవరు వాళ్ళు? విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్న వారిలో నుండి అబ్రామును ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కడే మనుషుడు. ఆయన నంబర్ని చూడలేదు. ఎవరిని చూడలేదు? ఎంతమంది ఉన్నారనేదాన్ని ఆయన చూడలేదు. రెండవదిగా మనం చూస్తే, సాధారణంగా మనం చూసినప్పుడు ఆయన ఏర్పాటు చూస్తే ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు? ఏదైనా పని చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ఏజ్ వైజ్ చూస్తే యూత్కి చెప్తారా, పెద్దలకు చెప్తారా? యవనస్తులకి. అయితే అబ్రాహామును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఎవరు? మధ్య వయస్కు దాటినవాడు. దేవుని ఉద్దేశము ఏ రీతిగానే ఉండదు అంటే యవనస్తులను ఏర్పాటు చేసుకుంటూ లేదని కాదు. దేవుని ఉద్దేశము హీ కెన్ సెలెక్ట్ గ్రేట్ నెంబర్ ఆల్సో.
అయితే అక్కడ వారిలో గర్వం ఉందని ఏర్పాటు చేసుకోలేదు. ఆయనకి స్మాల్ నెంబర్ కావాలని ఎక్కడా లేదు. ఆయన ఏ నెంబర్ అన్నా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఎఫెస్లకు రాసిన కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో అందుకే చెప్తాడు, చివరికి వచ్చేసరికి ఉన్నతమైన వారిని సిగ్గుపరిచిన నిమిత్తమే ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? బలహీనులను, జ్ఞానం లేని వారిని, ఇటువంటి వారందరినీ ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు వారికి బుద్ధి కలుగటకే. అయితే ప్రభు ఉద్దేశము యవనస్తుడిని కాదు ఏర్పాటు చేసుకుంది, ఒక మధ్య వయసుకు దాటిన వాడిని ఏర్పాటు ముసలివాడైపోతున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన ఉద్దేశంలో ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడో వీటన్నిటిని మనం చూస్తే, ఆ పిలుపులో అబ్రహాము జీవితంలో చూస్తే మొట్టమొదటి విషయం ఏంటంటే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు గొప్ప జనాన్ని కాదన్నాడు, ఎందుకు అంత ఏకత్వంతో కలిగి గొప్ప పని చేయగలిగిన వారిని తీసుకుంటే పని ఏమైపోద్ది, ఎక్స్పర్ట్స్ని తీసుకుంటే పని ఏమైపోద్ది, ఈజీగా అయిపోద్ది, పర్ఫెక్ట్గా ఉంటుంది. నో, వాళ్ళని తీసుకోలే, వాళ్ళ ఏం లేదు, ఒబీడియన్స్, విధేయత అనేది లేదు. ప్రభువు చెప్పిన మాటకు విధేయత లేని వాడిని ప్రభు ఏం చేశాడు? తీసుకోలే. గొప్ప జనమైన స్వల్ప జనమైనటువంటి వాడిని తీసుకున్నాడు. యాకోబుని తీసుకున్నాడు, ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. గర్భంలో ఉన్నప్పుడే గ్రహించినట్టుగా చేశాడు తల్లిదండ్రులు. అయితే యాకోబుని ఎప్పటి వరకు చితగొట్టాడు? ఇశ్రాయేలు ఎట్లా అయిపోయాడు? సాధారణంగా సామాన్యంగా ఆయా పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళి విధేయత నేర్చుకున్నాడు. మోసగాడానికి కొన్నాడు, ఇంతకంటే ఎక్స్పర్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇంకా చాలా కష్టాలు పడ్డాడు, చాలా విషయాల్లో ప్రాణాపాయం వరకు తను తప్పించుకుంటాను అనుకున్నాడు, కానీ వెళ్ళి కూడా ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే తర్వాత గ్రహించాడు, విధేయతలోనికి వచ్చాడు. ప్రభువు మాట వినటం కంటే శ్రేష్టమైంది ఏది లేదనే సంగతిని నేర్చుకున్నాడు ఇశ్రాయేలు. అందుకొరకే ఇశ్రాయేల్ నుండి వస్తూ వచ్చారు, గోత్రకర్తలు వస్తూ వచ్చారు, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని ఏర్పాటు. ప్రియుడు, అదే రీతిగా నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభువు, హిస్ ఎలక్షన్, ఆయన యొక్క ఏర్పాటును చూస్తే ఇట్ ఈస్ యూనిక్, అది అసమానమైనది, దాంట్లో ఏ పొరపాటు లేదు. ఇస్కరియోతు యూదాను కూడా ప్రభు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? పేతురుని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? అలాగే ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నాడు. బట్ ఇస్కరియోతు యూదా పడిపోట్లో, దేవుడు సహాయం అనుగ్రహించిన పడిపోట్లో తన యొక్క పొరపాటే ఉంచిపడింది, తన అవిధేయత ఉంచిపడింది. ఇప్పుడు నీ కొరకే నా కొరకే ప్రభు జ్ఞాపకం చేసేది ఏంటంటే, తన ఉద్దేశం ఈ రీతిగా ఉంచబడింది. తన సంఘంలో నిన్ను అంగములుగా పెట్టి నీ ద్వారా నా ద్వారా ఒకరికొకరు పని చేసుకొనొచ్చు, సంఘము క్షేమాభివృద్ధి కలగాలని, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలని కోరుతుంటే, మళ్ళీ ఎఫ్ఎస్సి 4లోకి వద్దాం, ముగించుకుందాం. ఎఫ్ఎస్సి 4లో చూద్దాం ఒక మాట. ఈ రీతిగా చేసుకున్నప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? మీరు పిలువబడిన పిలుపునకు 3వ వచనము తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకునవలని ప్రభువుని బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బిసీచ్ దేని కొరకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ 3 సంగతులు చెప్తున్నాడు. ఒకటి దీర్ఘశాంతము, రెండోది టోటల్ హ్యూమిలిటీ సంపూర్ణ వినయం, మూడోది మీక్నెస్ సాత్వికము. ఈ 3 కలిగి ఉండవలసినదిగా చెప్తున్నాడు. ఆత్మఫలంలో కూడా ఏముంచబడింది? లాంగ్ సఫరింగ్, దీర్ఘ శాంతము, రెండవదిగా సంపూర్ణమైనటువంటి వినయము, మూడవది సాత్వికము. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఏమయ్యేది ఉంచబడింది? మనం పిలువబడినటువంటి పిలుపును యోగ్యమైన రీతిలో మనం జీవించగలం. అబ్రహాం యొక్క జీవితము అదే మాదిరిగా ఉంచబడింది. అబ్రహాము కొన్ని విషయాల్లో అస్తమాను పడిపోయినటువంటి వ్యక్తి అయితే కాదు, కానీ అబ్రహాము కొన్ని విషయాల్లో ఆయన తప్పిపోయిన వాడే అయినప్పటికీ తన్ను పిలిచినటువంటి పిలుపును ఎరిగి ఏం కలిగి ఉన్నాడు? సంపూర్ణ వినయంలోనికి వచ్చాడు. తర్వాత తను కుమారుని అర్పించేమైనటువంటి ఆ యొక్క స్థితిలోనికి వచ్చేసరికి, లేకపోతే 15వ అధ్యాయంలో మనం చూసినా సరే జ్ఞాపకం చేస్తాడు. అప్పుడే ఈ యొక్క సొదొమ గొమొర్రాలు మెల్కీసెదెకు ఇష్యూ అయిన తర్వాత చూడండి 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయము ఎట్లా పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకున్నాడు. మొట్టమొదటి వచనం, ఇది జరిగిన తర్వాత భయపడొద్దు,
9వ వచనము 8వ వచనము అడుగుతున్నాడు, ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలా జరుగుతుంది? అప్పుడు ఆయన చెప్తున్నాడు, చివరి వచనం అక్రమం ఇంకను సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడ మరలా వచ్చేదని నిశ్చయంగా తెలుసుకున్న అబ్రాహాముతో చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత అబ్రాహాం ఏం చేస్తున్నాడు? తర్వాత వచనం, మరియు ప్రొద్దుగుంకి కటికి చీకటి పడినప్పుడు ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని యూఫ్రటీస్ నది వరకు ఆ దేశం అనగా కేనీయులు, కనేజీలు, కద్మనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయిలు, అమోరీయులు, కనానీయులు, గిర్గేషీయులు, ఎబేసీయులు నీ సంతానానికి ఇచ్చి ఉన్నాను అబ్రాహాముతో నిబంధన చేశాను. ఎవడు ఒక్కడైనా ఉన్నాడు అప్పటికి? వాగ్దానం ఎలా ఉంది? ఒక బుక్ లాగా ఉంది వాగ్దానం. వాగ్దానం మనం ఏం చేస్తాం? ఒక చిన్న వాగ్దానం తీసుకుంటాం, పెద్ద వాగ్దానంగా ఉంచబడింది. ఇంత విస్తారమైనటువంటి వాగ్దానాన్ని అబ్రాహాం జీవితంలో చేశాడు. అయితే అబ్రాహాం జీవితంలో ఇంత విస్తారమైన వాగ్దానం చేసినప్పుడు వెంటనే విధేయత చూపాడు ప్రభువుకు. తను తెమ్మన్నది తెచ్చాడు, ఆ రీతిగా ఖండించాడు. అయితే తర్వాత 17వ అధ్యాయంలో మళ్ళీ తిరిగి ప్రత్యక్షమే ప్రభువు చెప్తున్నాడు. అబ్రాహాము 99 ఏళ్ల వాళ్ళు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇప్పుడు ఏమంటున్నాడు? ఇది దేవుని యొక్క ప్రేమ ఇక్కడ అర్థమవుతుంది. మధ్యలో 16వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుసు, దాన్ని మళ్ళీ చెప్పట్లేదు. అయితే ఏమైంది? 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. దాన్ని నమ్మాడు, విశ్వసించాడు అబ్రహాము. కొన్ని సంవత్సరములు అయిన తర్వాత లీగల్ థింగ్, హీ డిడ్ ఏ లీగల్ థింగ్, ఆయన నైతికమైనదే చేశాడు. ఆ దినాల్లో ఈ రీతిగా దాసిని చేసుకుంటే అనేది లీగల్. అయితే ప్రతి లీగల్ థింగ్ కూడా ఇట్ ఈస్ నాట్ అండర్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానుసారమైంది కాదు. మేబీ ఇట్ ఈస్ లీగల్, మేబీ అవర్ లా విల్ పర్మిట్ ఇట్, మన యొక్క చట్టము దాన్ని స్వీకరిస్తుంది, దాన్ని ఒప్పుకుంటుంది. బట్ ఇట్ మే నాట్ బి స్పిరిచువల్, అది ఆత్మ సంబంధమైంది కాకపోవచ్చు. మేబీ ఇట్ ఈస్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమునకు వెలుపట దానికి వ్యతిరేకమైనది అయి ఉండవచ్చు. దాన్ని చేశాడు. ప్రభువు వచ్చి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అబ్రహామా నేను ఎవరిని? అంతకుముందు ఏం చెప్పాడు? భయపడొద్దు, నేను నీకు కేడము, నీకు బహుమానము అత్యధికమవుతుందో చెప్పాడు 15వ అధ్యాయంలో. ఇప్పుడు చెప్తున్నాడు, వార్నింగ్తో కూడినటువంటి, ఎగ్జోటేషన్తో కూడినటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. అబ్రహామా నేను ఎవరిని? సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో ఇప్పుడు ఎలా ఉండాలా? వాక్ అప్రైట్లీ. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పడిపోయామేమో నీవు నేను కూడా, లీగల్ అనుకున్నాం, కొనుక్కొని కరెక్ట్ అనుకున్నాం. 16వ అధ్యాయంలో అబ్రహాం తప్పిపోయినట్లు నీవు నేను పడిపోయామేమో. తిరిగి చెప్తున్నాడు ప్రభు, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను పిలిచిన పిలుపు, ఆ నిబంధన నువ్వేం చేయకు, డోంట్ ఫర్గెట్, మర్చిపోకు. నీ క్రియలు మర్చిపోయాయి. ఎంత లిస్ట్ ఇచ్చాను నీకు, వాగ్దానం మామూలుదా? పేర్లతో చెప్పాడు. నీ 4వ తరం మళ్ళీ ఇక్కడికి వస్తారని డేట్లతో కూడా చెప్పాడు. ఇంతలా వాగ్దానం చేసినా అయిపోయావు నువ్వు. ఇప్పుడైతే నా సన్నిధిలో నువ్వు ఎట్లా నడవాలా? నిందారహితుడిగా నడువు. నేనేం చేస్తా? నాకును నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా. 3వ వచనంలో ఏమైపోయాడు అబ్రాహాము? పశ్చాత్తాపడిపోయాడు. ఫాల్ ప్రస్టేట్. ఏమైపోయాడు? సాగిలు పడిపోయాడు, విరిగిపోయాడు అబ్రాహాము. అబ్రాహాము స్థితి సింపుల్గా సాగిలు పడి ఉండగా అని రాయబడింది, కానీ అసలు ప్రభు మొక్కను చూడగలిగాడో లేదో తెలియదు మనకు. జ్ఞాపకం వచ్చింది, ఆ వాగ్దానం జ్ఞాపకం వస్తుంది. ప్రభు వచ్చాడు, అగ్నిలో వెళ్ళిపోతున్న వాడిని చూశాను కదా. ఎటువంటి వాగ్దానం అది? అయితే ఇప్పుడు ఏమైపోయింది? నేను చేసిన క్రియను బట్టి ప్రభు జ్ఞాపకం చేస్తూ మళ్ళీ చెప్తున్నాడు, ఐఎమ్ గాడ్ ఆఫ్ ఎల్ షద్దాయ్. నేను ఎల్ షద్దాయ్ దేవుడను, నిన్ను పోషించేటువంటి దేవుడని. వేరే వాని చోటకు నువ్వు వెళ్ళవద్దు, వేరే వాని ద్వారా పోషింపబడ్డకు నువ్వు ఆస్కారము ఇవ్వవద్దు. నాట్ యువర్ బిల్, నీ యొక్క చిత్తము కాదు. ఈ మాటను చెప్తూ వచ్చాడు. అటు తర్వాత ఆ పిలుపుని ఎరిగిన వాడే ప్రభు కొరకే చూస్తున్నాడు. 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే తర్వాత ఏం చేస్తాడు? హెబ్రోన్లో ఉంటాడు, ఆ యొక్క మమ్రే దగ్గర ఉంటాడు, సింధూర వృక్షం కింద వనంలో ఎండవేళ కూర్చుంటాడు, ప్రభువుని చూస్తూ ఉంటాడు. అలా ప్రతి అధ్యాయం మనము 1వ వచనాలు చదువుకుంటూ వెళ్తే ఆయన ఏ రీతిగా తన పిలుపులో నిలిచి ఉన్నాడో మనం చూడగలము. పిల్ల నిన్ను నన్ను పిలిచిన వాడు
ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు దినము వరకు, టు ద కల్మినేషన్, అంతము వరకు ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు, కాపాడుతాడు. అదే చూసాం మనం 34వ కీర్తనలోనా చూసాం కదా, ఒక నడత ఎవరు స్థిరపరుస్తారు? యెహోవాయే స్థిరపరుస్తాడు. ఆయన మాత్రమే. అందుకే ఆయన్నే జ్ఞాపకం చేసుకోవాలా. ఈ మనుషుడు స్థిరపరిచేవాడు కాదు. ప్రభు బల యొద్దకు వచ్చాం, ప్రభు జ్ఞాపకం చేసుకుందాం. తాను పిలువబడినటువంటి పిలుపుకు ఆ విషయంలో పడిపోయినను ప్రభు తన ప్రేమను, తన వాత్సల్యతను చూపించినప్పుడు, తిరిగి తను ఖచ్చితంగా ఆజ్ఞాపించినప్పుడు ఎట్లా నిలిచి ఉన్నాడు అబ్రాము. నీవు నేను పలుమార్లు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా జీవించలేని స్థితులు వస్తున్నాయి. దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము లేకపోవటాన్ని బట్టి కొన్నిసార్లు ఆ ఐక్యతలో నిలిచున్నామని తలంచుచు మనం దూరం అవుతున్నాం. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ చక్కగా అమర్చబడిన దానికి ఏమాత్రము షేప్ అవుట్ అవుతున్నా షేప్ చేస్తున్నాడు. అదే 5వ అధ్యాయం చెప్తున్నాడు ఎఫెసీలో. ఏమంటున్నాడు? వాక్యమును ఉదకముతో స్నానం చేస్తున్నాడు. ఎందుకు? ఏ దోషం ఉందా, కలంకం ఉందా, ముడుతుందా? లేదని చెప్పట్లే. ఉన్నదాన్ని ఏం చేస్తున్నాడు? హీఈస్ కరెక్టింగ్ అస్. మోకరించండి. ప్రభు వల్ల పాలు పొందక మునుపు ప్రభు వైపే చూద్దాం. అబ్రహాము చూపించాడు. గొప్ప జయం వచ్చింది 14వ అధ్యాయంలో, మామూలుది కాదు. గొప్ప జయం వచ్చిన తర్వాత మెల్కీసెదెకుతో ఆ ప్రత్యక్షత కూడా కలిగిన తర్వాత కూడా చెప్తున్నాడు, నేనే నీకేడు, నీ బహుమానం అత్యధికం అవుతుందని. సొంత తలంపుల్లోకి వెళ్ళిపోయాడు. లీగల్ బట్ నాట్ విల్ ఆఫ్ గాడ్. మేబీ అనేకమైనవి మనం చేస్తున్నవి ఈ లోకంలో సరైనవిగా కనిపించవచ్చు ఏమో, కానీ అది దేవుని చిత్తానుసారమా కాదనేది గ్రహించకపోతే నేటికి దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ఫలితాన్ని న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఆ యుద్ధములు, ఆ పోరాటములు. అయితే ప్రభు నీకు నాకు మరొక తరుణాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడైతే పడిపోయామో తిరిగి సమకూర్చబడి ఆయన పిలుపునకు తగినట్టుగా నడుచుకొని ఆ అత్యధికమైనటువంటి బహుమానము నాకును నీకును చేయబడినటువంటి నిబంధన అన్నాడు కదా, ఆ నిబంధనలో సంపూర్ణ స్వాస్థ్యం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడును గాక.